हरे कृष्ण। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य वंदे गुरुपरंपरां। అందరికీ నమస్కారం. చాలా సంతోషం. విష్ణు సహస్రనామం అవుతున్నట్టుంది. మన భగవద్గీత ఈ జర్నీలో మనం ఈ రోజుకి 7 అధ్యాయాలు ముగించుకొని 8వ అధ్యాయానికి వచ్చాము. దీన్ని తారక బ్రహ్మయోగం. మొదలెట్టే ముందు ఒక చిన్న మనవి. ఫస్ట్, నేను పొద్దున అడిగిన ప్రశ్నలకి దాదాపు అందరూ సరిగ్గా జవాబు చెప్పారు. ఒక్కసారి ఒకే ఒక నిమిషం దాని గురించి మాట్లాడతాను. మీరు చెప్పిందే అది. గోకులంలో కృష్ణ పరమాత్ముడితో పాటు ఉన్న అందరూ కూడా వాళ్ళు ఇంద్రుడికి, ఈ దేవతలకి, వాళ్ళందరికీ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే కృష్ణ పరమాత్ముడు మనం గోవుల నుండే కదా మనకి అన్ని సమస్తం వస్తుండేది, గోవుల్ని పూజించండి, గోవులు చాలా ఇది శ్రేష్టమైనది అని చెప్పి గోవులకు పూజలు మొదలెట్టారు. సో అందరూ గోవుల్ని పూజ చేయడం అదంతా చేశారు. దానికి ఇంద్రుడికి కోపం వచ్చింది. ఫస్ట్ లైట్ గా ఏదో వర్షం కురిపించాడు, చేశాడు.
అంటే కృష్ణుడు బుడ్డవాడు కదా, ఏం చేస్తాడు ఇతను అనేసి అనుకున్నాడు. కానీ కృష్ణ పరమాత్ముడు అప్పుడు అందరినీ పిలిచి, అంటే వర్షం ఒక రేంజ్ లో ఉండిందనమాట. పెద్ద తుఫాన్ లాగా భారీగా వర్షాలు పడి పంటల మీద అయిపోయి ఎక్కడ ఇదవుతుందో అంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు గోవర్ధన గిరిని చిటికిని వేలతో పట్టుకొని అందరినీ కాపాడుతూ గోవుల్ని, అతను అంటే ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా రండి 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 అని పిలిచి దాని కింద నిలబెట్టి వాళ్ళ జీవితాలని కాపాడి 7 పగళ్ళు 7 రాత్రులు కాపాడి నిర్విఘ్నంగా చేసినందుకు ఇంద్రుడికే కాస్త బుద్ధి వచ్చి ఎప్పుడైతే గోవుల్ని పూజించి గోవుల్ని కాపాడారో అతనికి గోవింద అనే ఒక బిరుదు నామం ఇచ్చి అతనికి ఆ దీంతో పట్టాభిషేకం చేసి పూజించి వెళ్ళాడనమాట. తెలుసుకున్నాడు ఆయనే పరమాత్మ అనేసి. లేకపోతే చూసేదాన్ని చిన్నపిల్లాడు అందరితో పాటు ఆడుకుంటూ సరదాగా ఉంటే ఏదో చిన్నపిల్లాడు ఇతనేం చేస్తాడు అనుకున్నాడు. అది జరిగిన విషయం. చాలా సంతోషం, అందరూ కరెక్ట్ గా చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇక మన తారక బ్రహ్మయోగంలోకి వస్తే ఈరోజు ఈ యొక్క అధ్యాయం ఎలా ఉంటుందంటే, మనకు నవరసాలు తెలుసు. హాస్యము, తర్వాత ఆనందము, కోపము, ఇలాగ ఎన్నో ఉన్నాయి కదా, క్రోధము, ఇవన్నీ. ఈ నవరసాలలో మనం ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం చూస్తున్నాం. ఈ రోజు మనం చూసేది కొందరికి కొద్దిగా భయానకంగా ఉంటుందేమో అని నా అనుమానం, అంతే. మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా పాపం శ్రద్ధగా వింటున్నారని నేను చూస్తున్నాను కొన్ని వీడియోలు. సో ఈ రోజు జరిగేది కొద్దిగా ఆ టైప్ లో ఉంటుందన్నమాట. నేను ఇప్పుడే చెప్పను, ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్లే ముందు మళ్ళీ అన్ని భక్తి యోగాని కిందే వస్తుంది. నేను చెప్పాను కదండి, ఇక్కడ నిన్నటి విజ్ఞాన యోగం మొదలుకొని మొత్తం 6 అధ్యాయాలన్నీ భక్తి యోగం కిందనే వస్తుంది. సో నిన్న విజ్ఞాన యోగంలో మనం ఏం తెలుసుకున్నాం, తొందరగా చూద్దాం. ఈ యొక్క విజ్ఞానం అనేది మనం పైనుంచి కిందకి ఎలా వస్తుంది, కింద నుంచి అవరోహణ ఆరోహణ ఎలాగ వస్తుంది, కింద నుంచి పైకి, అదంతా తెలుసుకున్నాం. కృష్ణుడి యొక్క శక్తి, పరమాత్ముడి యొక్క శక్తి ఏంటి అని తెలుసుకున్నాం. కృష్ణుడిని కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు, అది ఎవరు, వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుంది, మనస్తత్వం ఎలా ఉంటుంది, అది కొద్దిగా తెలుసుకున్నాం. తర్వాత దేవతల్ని పూజిస్తే ఏముంటుంది, ఏం ఫలితం ఉంటుంది అనేసి దాని గురించి కొన్ని ముచ్చటిచ్చాం మనం. ఆఖరిన భక్తులు ఎవరు, నాకు భక్తులు ఎలా అవుతారు అనేసి కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇదన్నీ చెప్పాడు అనమాట. ఇది నిన్న తెలుసుకున్నాం. సో ఈరోజు మనం తారక బ్రహ్మయోగం చూస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కొంతమందికి కొద్దిగా ఏంటబ్బా ఇలా ఉందా ఇది అనేసి అనిపించవచ్చు, కొంతమందికి కొద్దిగా ఏంటో ఇది వైరాగ్యం టైప్ లో ఉంది అనేసి అలా అనిపించవచ్చు. కానీ జీవితంలో సత్యం సత్యమే, ఆయన చెప్పేది సత్యమే, కాబట్టి మనం వినాల్సిందే. అది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో నిన్న చెప్పిన ఈ విజ్ఞానం గురించి ఇదంతా చూసుకుంటే, ఇదంతా విన్న తర్వాత అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటి అనేది మనం అది ఒక 23 నుంచి 28 దాకా అది వస్తుంది అనమాట. సారీ, 23 కాదు, 1 నుంచి అనుకుంటా. అదేదో తప్పు ఉందండి అక్కడ. 1 నుంచి 4 దాకా రావాలి, తప్పు ఉంది, క్షమించండి. రెండోది వచ్చి మరణం అనేది మన చివరి పరీక్ష, అది ఏంటది అనేది భగవంతుడు మనకి చెప్తాడు. మూడోది 9 నుండి 22 దాకా ఆ శ్లోకాల్లో కృష్ణ పరమాత్ముడు అతన్ని ఎలాగా చేరాలి, అతన్ని ఎలాగా ఆరాధించాలి, ఆఖరిని అతన్ని ఎలా చేరాలి, అతని లోకం ఎలా చేరాలి అనేది చెప్తారనమాట. ఇక 23 నుంచి 28 మొత్తం ఇది ఉంటాయి దీంట్లో శ్లోకాలు. ఆఖరిన ఒక పవిత్రమైన స్వచ్ఛమైన భక్తుడు, అతని ఉత్తమమైన ఇది ఏంది, అది ఎలా ఉంటుంది అనే దాని మీద వర్ణిస్తారు ఆయన. సో మొదటి దానికి వెళ్తాం. వెళ్లే ముందు ఇది యాక్చువల్గా గీతా మహత్యం అనేది మన ఆది శంకరాచార్యులు ఆయన చెప్పిన దాంట్లో ఒక చిన్న భాగం అన్నమాట. ఇది ఏంటంటే గీతోపనిషత్ దాంట్లో ఉంటుంది, భగవద్గీతకు సంబంధించి ఆయన కృష్ణ పరమాత్ముడి గురించి చెప్తున్నాడు. యాక్చువల్గా నాకు ఒకప్పుడు తెలియని విషయం ఏంటంటే,
శంకరాచార్యులు అంటే మన పరమేశ్వరుడి భక్తులు, పరమేశ్వరుడి గురించి చెప్తున్నారు, అద్వైత ఇది ప్రచారం చేశారనేసి నేను తెలుసుకున్నానే. కానీ ఆయన ఇదంతా చూసిన తర్వాత, విన్న తర్వాత ఆయన పరమ కృష్ణ భక్తుడు. కృష్ణుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళ తల్లి గారికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మీకు ఈరోజు ఒక వీడియో కూడా పంపించాను చూడండి వాట్సాప్ గ్రూప్ లో. వాళ్ళ తల్లి కోరుతుంది శంకరాచార్యుల్ని, నాకు ఒక్కసారి కృష్ణ పరమాత్ముడి లీలలు చూడాలని ఉందంటే ఆయన యొక్క తపశ్శక్తి చేత ఆ పరమాత్ముడిని పిలిపించి మొత్తం లీలంతా చూపించారు. సో ఇక్కడ ఏంటంటే ఈ బొమ్మలో మనం చూసేది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నారంటే ఉపనిషత్తులు అన్నీ కలిపితే ఒక గోవు లాంటిది. ఆ గోవులో నుంచే వచ్చే పాలు జ్ఞానం. ఉపనిషత్తులో నుంచి వచ్చే ఆ మొత్తం జ్ఞానం అంతా ఆ గోవు లాంటి ఉపనిషత్తులో నుంచి ఆ జ్ఞానం ఎవరు తీస్తున్నారు? భగవంతుడు తీసుకుంటున్నాడు. అంటే తీసుకుంటున్నాడంటే ఆయన తీసుకొని అది అర్జునుడికి దూడకిస్తున్నాడు. అలా ఆయన వర్ణించారనమాట దీంట్లో. ఆది శంకరాచార్యులు వారు వర్ణించారు. సో దీన్ని బేసిస్ మీద, దీన్ని ఆధారంగా తీసుకుని ఈ ముందు విన్న ఆ జ్ఞానయోగంలో అంతా విని ఇప్పుడు అర్జునుడు ఒక మంచి ప్రశ్న వేస్తాడు. అది ఏమి చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన నిజ జీవితంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఒకటేనండి, ఒక ప్రశ్న అనేది వేయకుండా ఎవరన్నా చెప్తే ఏదన్నా అది అలానే వింటే బహుశా అర్థమైతే ఓకే, సందేహం లేదు, సంతోషం. కానీ ప్రశ్న వేయడంలో వాళ్ళు ఒక్కొక్క మెట్టుగా పైకి ఎదుగుతారు. అది ఎలాంటి ప్రశ్న అనేది సమస్య కాదు. అది ఒకవేళ కేవలం ఒక చిన్న ప్రశ్న అయి ఉండొచ్చు. మన నిత్య జీవితంలో కూడా, ఆఫీసుల్లో కానీ, వ్యాపారంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు కానీ, మనకి ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు కానీ ప్రశ్న వేసేది చాలా ముఖ్యం. అది కూడా రిలవెంట్ క్వశ్చన్, అంటే దానికి సరి అయిన ప్రశ్న వేయాలి. మనం బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు నేను వేస్తున్నాను డబ్బులు, సెక్యూర్డ్ గా ఉంటుంది అనేది ఒక సరి అయిన ప్రశ్న బ్యాంకు వాళ్ళని అడిగేది. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట మూర్ఖా నిల్చో ఉన్నాడు, వాటి తుపాకులో ఎన్ని గుండులు ఉంటాయి, ఆ గుండు సరిగ్గా పేలుతుందా లేదా అని అడుగు, అది కరెక్ట్ అయింది కాదు. అలాంటిది కాదు ప్రశ్న అంటే. ప్రశ్న కరెక్ట్ గా అడగాలి. ఆ ప్రశ్న వల్ల అతను ఇంకా ఒక మెట్టు పైకి ఎదగాలి, అతని జ్ఞానం ఎదగాలి, అతని నాలెడ్జ్ పెరగాలి. అలాంటి ప్రశ్నలు వేయాలి. ప్రశ్నలు వేయకుండా ఉండి ఏదో చెప్తున్నాడు కదా అనేసి మనం ఎవరన్నా ఆ పాఠాలు చెప్పినప్పుడు కానీ, ఏదైనా ఒకటి బోధ చేసినప్పుడు కానీ, మన ఆఫీసులో మన సీనియర్స్ మనకి ఏదైనా చెప్పినప్పుడు కానీ మనకి ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నలు అడగాలి. లేకపోతే మనం అలానే అయిపోతాం. మన యొక్క గ్రోత్, ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఈ రోజు మనకి భగవద్గీత ఇంత మాత్రం రావడానికి కారణం అర్జునుడి వల్ల. మనం అసలు యాక్చువల్ అందరం మన అర్జునుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అలాంటి మంచి మంచి ప్రశ్నలు వేశారు కాబట్టి ఆ పరమాత్ముడు కూడా చెప్పాడు. అంత మనకి మంచి విషయాలన్నీ చెప్పారు. ఇంత జ్ఞానం, ఇంత యొక్క ఈ సంపద అంతా మనకి ఎందుకు వచ్చిందంటే అర్జునుడి వల్ల వచ్చింది. సో ద బెస్ట్ ప్రశ్న అర్జునుడు వేసింది చూడండి. కృష్ణ, మరణం తరువాత నిన్ను ఎలా చేరుకోవాలా అని అడిగాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆ ప్రశ్న అర్జునుడికి? రాక ఇప్పుడు అలాంటి ప్రశ్న వచ్చింది. అందుకే చెప్పాను, తారక బ్రహ్మయోగంలో సబ్జెక్టు దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మరణం. మనం కొద్దిగా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దాన్ని ఒక వేరే రకంగా అర్థం చేసుకోకండి. వేరే రకం అంటే ఒక భయం కానీ, ఒక ఏంటబ్బా ఇది ఒక వైరాగ్యం అని కానీ అది కాదు. ఇక్కడ వస్తుంది, మనం ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అర్జునుడికి ఈ సందేహం ఎందుకు వచ్చింది? కృష్ణ, నేను ఒకడు చనిపోయేటప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ ద డెత్, చనిపోయేటప్పుడు నిన్ను ఎలా చేరుకోవాలి, నువ్వు ఎలాగా, ఆ డౌట్ అడిగారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది ఆయన మనసులో, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పెట్టా, మీరు వింటారు. అర్జునుడు ఎక్కడున్నాడు? ఆఫీసులో ఏమన్నా ఉన్నాడా? సభలో ఏమన్నా ఉన్నారా? ఆయన లేదు, యుద్ధ భూమిలో ఉన్నాడు ఆయన. యుద్ధ భూమిలో ఉండే అర్జునుడు, యుద్ధ భూమి అంటే ఒక రెండు ఉంటాయి మనం తెలుసుకోవాల్సింది. ఒకటి
అన్సర్టనిటీ అంటే ఏం జరుగుతుందో తెలియదు. అంటే అర్థమైంది, రథం ఎటు నడపాలో తెలియదు, బాణాలు ఎటు వస్తాయో తెలియదు, వాళ్ళు ఎలాంటి బాణం ప్రయోగిస్తారో వాళ్ళు ఈయనకి తెలియదు. వాళ్ళు వేసి ప్రయోగించిన తర్వాతనే తెలుస్తుంది ఆ బాణానికి తగ్గట్టుగా వ్యతిరేకంగా ఈయన సరి అయిన బాణం వేయాలి. సో ప్రతి ఒక్కటి అనుకోకుండా మనకి ఆయనకి ఏమి తెలియకుండానే వస్తుంది. అన్సర్టనిటీ ఎట్లొస్తుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, ఎలా పోవాలో తెలియదు, ఎవరిని టక్కనేసి మనం ఎదుర్కోవాలో తెలియదు. ఇలాంటి అన్సర్టనిటీ ఉండేదే బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధ భూమి. యుద్ధ భూమి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకొకటి రెండోది మరణం. ఒక పక్క వీలైతే దేవుడు కనుకరిస్తే విజయం, లేదు అంటే మరణం. సో ఈ మరణం ఒకవేళ అది గనక ఒకవేళ వస్తే నేను మళ్ళీ ఈ దీన్ని పోలేను, పాపభూయిష్టమైన జీవితాన్ని నేను ఉండను, నాకు అది వద్దు, నిన్ను ఎలా చేరుకోవాలి? అందుకని అడిగాడు ప్రశ్న. చాలా మంచి ప్రశ్న కదండి. ఇప్పుడు ఒకసారి మన నిజ జీవితంలో ఆలోచిస్తాం. ఎందుకు ఇప్పుడు యుద్ధ భూమి, మనకి యుద్ధ భూమి దేవుడి దయలో లేదు, రాదు, రాకూడదు, అది వేరే విషయం. కానీ మనం రోజు యుద్ధం చేస్తున్నాం. మన జీవితం అనేది ఒక యుద్ధం. ఎందుకు? మనం బయటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎవరితో కలవాలి, వాళ్ళు కలిస్తే ఏమవుతుంది, మనకి ఏమి సాధించాలి, ఈరోజు మనకి ఏ ఏ పనులు కావాలి, ఎప్పుడు చూసినా మన మన దీంట్లో మనసులో ఇదే ఆలోచన. అదే దాన్ని ఎలా సాధించాలి, ఎవరితో వెళ్ళాలి, ఏం చేయాలి, మనకి ఏం కొనాలి, ఇప్పుడు ఇదే ఆలోచన. ప్రతి మనసు అనేది ఒక సమరం లాంటిది, ఒక యుద్ధ భూమి మనది. ఈ కలియుగంలో ఎప్పుడు మనకి రోజు జరిగేదంతా యుద్ధమే. లేకపోతే ఎవరితో కొట్లాడాలి, ఉంటారు కదా కొందరు వీరులు, పని పాటలు లేని వాళ్ళు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఏంటి అంటే మీరే గమనించండి. ఒక్కొక్క రోజు మనం దిగజారిపోతాం, ఒక్కొక్క రోజు ఉత్సాహంగా ఉంటాం, ఒక్కొక్క రోజు ఆరోగ్యం బాగాలేకుండా అలా పడుండిపోతాం, ఏదో ఒకటి. సో ఇలాంటప్పుడు ఇలాగ మనకి ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత ఏ రోజు ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు, మనకు తెలియదు, అంతే కదండి. అన్సర్టనిటీ. సో ఎప్పుడైతే అలాగుంటుందో మన జీవితం మనకే ఎలాగుంటుందో మనకు తెలియనప్పుడు పరమాత్మ ఏంటి, ఏది ఉన్నా కూడా మనం ఎప్పుడు నిద్ర లేచినప్పుడు, ఎప్పుడు ఇచ్చేసినప్పుడు కూడా ఈ రోజంతా నాకు బాగుండాలి, నాకంతా మంచిదే జరగాలి, నాకంతా బాగుండేట్టే తినిపించేదానికి చూడు, తర్వాత నేను వెళ్ళేది అంతా నాకు ఎలాంటి ట్రాఫిక్ ఉండకూడదు. ఎప్పుడు రోజు ఒకటేనా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకి. అయినా కూడా భగవంతుడిని మనం ఓకే, ఆ తర్వాత వస్తాం మళ్ళీ ఆ భక్తి యోగానికి. సో అర్జునుడు ఇక్కడ ఇలాంటి ప్రశ్న వేసినందుకు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏంటంటే ప్రతి మనిషికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కానీ ఎక్స్పైరీ డేట్ అనేది తెలియదు, అంతే కదండి. పుట్టుక తెలుస్తుంది కానీ ఎప్పుడు ఇదే ఏది అనేది మనం తెలియదు కదండి. ఈ దేహం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఏమో ఇది మన మన జ్యోతిష్యులు, ఆ జ్యోతిష్ శాస్త్రం వాళ్ళకి తెలిసి ఉంటుందేమో బహుశా, కానీ చెప్పరు. సహజంగా ఎవ్వరు చెప్పరు. అది తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, బట్ డెఫినెట్గా తెలిసి ఉంటుంది వాళ్ళకి. సహజంగా మన లాంటి వాళ్ళకి మనకి ఎప్పుడు పుట్టామని తెలుస్తుంది కానీ ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది తెలియదు. సో అది మనకి అన్సర్టనిటీ, మనకి తెలియదు కాబట్టి. అర్థమైంది కదండి. ఇప్పుడు భగవంతుడు మాట్లాడేదానికి మొదలెడుతున్నాడు. చాలా మంచి ప్రశ్న, గంభీరమైన ప్రశ్న, దానికి చాలా ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఎలా స్టార్ట్ చేస్తున్నారు పరమాత్ముడు మనం చూద్దాం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇది మనకి తెలిసిన విషయం అయితే యాక్చువల్గా భగవంతుడు ఇప్పుడు ఆయన ఏమడిగాడు, మరణించేటప్పుడు నిన్ను చేరుకోవడం ఎలాగా అని అడిగారు. ఆయన సింపుల్ గా చెప్పారు. ఏంటి, ఒకవేళ అలాగే గనక నీ జీవితం అయిపోయింది, ఆఖరికి వచ్చింది అని తిరిగినప్పుడు అప్పుడు గనక నువ్వు నన్ను తలుచుకుంటే నువ్వు తప్పకుండా నన్నే చేరతావు, దాంట్లో డౌట్ లేదు, 100% గ్యారంటీ.
పరమాత్ముడు, భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాటలు, దాంట్లో ఇదేముందండి, మీకు తెలిసిన విషయమే ఇది. సో ఈ మరణం అనేది మనకు ఒక ఫైనల్ పరీక్ష, లాస్ట్ ఆఖరి పరీక్ష. సో ఆయన ఏమంటున్నారు, మళ్ళీ మనం ఒక్కసారి చెప్తాం, నువ్వు ఆ ఆఖరి క్షణానికి ఎవరైతే వస్తారో, ఆ ఆఖరి క్షణంలో నన్ను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు నన్ను తప్పకుండా నా రాజ్యానికి, నా లోకానికి నన్ను వచ్చి చేరుతారు, ఇది మాత్రం పరమ సత్యం అని అంటున్నారు అన్నమాట. సో మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడు భగవంతుడిని జ్ఞాపకం పెట్టుకోవడం, ఆయన్ని మర్చిపోకూడదు. నేను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చిన్నపిల్లలకి కూడా కొద్దిగా బాగా అర్థమయ్యేట్టు చెప్తాను, ప్రయత్నిస్తాను. ఇప్పుడు నేను కారులో, ఎవరన్నా ఒకరు పాపం కారులో బయలుదేరుతున్నారు, పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి. కారులో బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ భార్య ఉంటారు, పక్కన పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. సరే ఆఫీస్కి వదిలేసేయండి, ఎప్పుడు చూసినా కూడా కార్యాలయమైనా. సరదాగా బయటికి షాపింగ్కి వెళుతున్నాడు అతను. కారు బయట తీసుకొని వెళుతున్నప్పుడు పిల్లలు గమనుంటారా, నాన్న నాన్న నాకు అది కొనివ్వా అంటారు. సరే అనేసి దిగుతాడు. ఒక 2 చిప్స్ ప్యాకెట్టో లేకపోతే ఒక ఇది కోకా కోలానో ఏదో ఒకటి కొనిస్తాడు. మళ్ళీ పాపం భార్య అడుగుతుంది, ఏమండి నాకు కొద్దిగా పూలు కావాలి. మళ్ళీ బండి ఆపుతాడు, పూలు కొనిస్తాడు. ఈ పనులన్నీ చేస్తూ కారుని సరిగ్గా సక్రమంగా నడపాలి. కారు నడపడం అంటే మీకు తెలుసు కదా, స్టీరింగ్ వీల్ చేయాల, గేర్ వేయాల, క్లచ్ నొక్కాల, బ్రేక్ నొక్కాల, అద్దాల్లో చూసుకోవాలి పక్కన ఎవరు వస్తున్నారని. ఇదన్నీ కూడా చేస్తూ వీళ్ళు అడిగింది కూడా చేస్తున్నాడు. మరి ఇంత చేసే మనిషి ఇదంతా చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా ఉంటున్నాడా? ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాలని, వెళ్ళకుండా ఉన్నాడా? వెళ్తాడు. ఎందుకు? మనసులో పడిపోయింది. అర్థం చేసుకోండి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అతని మనసులో ఆల్రెడీ ఉంది, స్టాంప్. ఇప్పుడు అతను భౌతికంగా ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ ఫోకస్ అనేది ఉంది. ఇప్పుడు సిఎంఆర్ కాకుండా ఏదైనా దీనికి ముండ మార్కెట్కి వెళ్తాడు అతను? వెళ్ళడు, అక్కడికే వెళ్తాడు. అలానే ఒక మనిషి డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్, ఆఖరి పరీక్ష చేరేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి. ఆ పరమేశ్వరుని మనసులో పెట్టుకొని అలానే పెట్టుకునేది ప్రాక్టీస్ చేస్తుంటే లాస్ట్లో వెళ్ళినప్పుడు సుఖంగా చేరతాడు. అది మనం ఇక్కడ లైఫ్ లెసన్, మనకు తెలిసిన విషయం. సో ఇప్పుడు కృష్ణ భగవాన్ని, అదే భగవంతుడిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? కృష్ణుడిని ఆ మరణం అనేది వచ్చేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్, మూడు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి మానసికంగా, అంటే ఆయన ఏమంటున్నాడు, నన్ను ఎప్పుడు స్మరిస్తూ ఉండు చాలు, హరే కృష్ణ హరే రామ ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఉండు. కొందరికి ఊతపదం ఉంటుంది, రామ గోవింద అంటారు, కొందరు శివయ్య అంటూ ఉంటారు. ఏమన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూర్చొని లేసే శివయ్య అంటారు. చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకు ఒక్కసారి చెప్పనా? అంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం బయటకి ఎప్పుడైనా ఎవరైనా వెళుతున్నాం అనుకోండి, అడ్డంగా ఎవరైనా బుద్ధి ఉందా లేదా నీకు ఇడియట్ అని అంటాం కదా. అలా అనుకుండా కొద్దిగా మారుద్దాం. శివ ఏమయ్యా ఇలా చేస్తాం, నా పేరు శివ కాదు, సర్లే ఏదో ఒకటి, శివ బుద్ధిగా లేదా అని అన్నాం అనుకోండి, అక్కడ ఆయన ఉలిక్కి పడతాడు. ఆయన ఏంటి నన్ను ఇలా అడిచాడు అనేసి. తప్పు లేదు, నామం వేరు కాదు, శరీరం దేవుడు వేరు కాదు, మన శరీరాలు వేరు కాదు. ఇప్పుడు నా పేరు శ్రీధర్, నా శ్రీధర్ అంటే నా దేహం, నేను పరిగెత్తుకుని వస్తాను. అలానే శివయ్య అంటే ఆ శివుడు పరిగెత్తుకుని వస్తాడు, ఆయన వింటాడు. కృష్ణ అంటే కృష్ణుడు వింటాడు. సో ఇక్కడ మనం మానసికంగా మనం ఎప్పుడు అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మన సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన చేస్తుంటే ఏమవుతుంది తర్వాత తెలుస్తుంది మీకు. రెండోది భౌతికం. మనం అందరం చేస్తాం. పొద్దున్న లేవగానే ఆయనకి పూజ చేయడం, షోడోపచారాలన్నీ చేయడం, ఇదన్నీ చేస్తుంటాం. మూడోది మన యొక్క మేధస్సు అంటే మేధస్సును పెంచుకునే కార్యక్రమం. అదే ఇలాంటి భగవద్గీత వినడం, రామాయణం వినడం, మహాభారతం వినడం, శివపురాణం వినడం, ఇదంతా చేస్తూ ఉంటాం. చాలు
ఇది చేస్తుంటే ఇది అలవాటైపోయి ఆఖరికి మనం ఆఖరి పరీక్ష రాసే సమయానికి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది యాక్చువల్గా ముందు ముందు వచ్చే అధ్యాయాల్లో కూడా ఇదే ఉదాహరణ వస్తుంది, ఇలాంటిదే. ఇప్పుడు మనం అంతా 2000 ఎరాలో 2000 శతాబ్దంలో ఉన్నాం కదండి. 2000లో 1900 1800 శతాబ్దంలో ఉండేవాళ్ళు, దాని ముందు ఉండేవాళ్ళు పిల్లలకి గోవిందరాజులు, మాధవ, కేశవ, లేకపోతే లక్ష్మి ఇలాంటి మంచి పేర్లు పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళు మనకు తెలుసు. అది కూడా ఆ పేరు పిలవడం వల్ల చాలండి. లాస్ట్ లో కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు, ఆఖరి పరీక్ష దగ్గరికి వచ్చినప్పుడు అంటే మరణం సంభవిస్తున్నాక ఆ పేరు 10 సార్లు చెప్పడం ఏదో కొద్దిగానే ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పదు, అది సత్యం కాబట్టి చెప్తున్నాను. ఆఖరి పరీక్ష మరణం అనేది దగ్గరికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో మన బిడ్డల్ని చూడాలి అని అనిపిస్తుంది. అంటే పిలుస్తాం, పార్వతి అంటాం, లే కేశవ అని పిలుస్తాం. అంతే, నేను చెప్పాను కదా, పేరు పెట్టి కొద్దిగా పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ ఊగిపోయి అరే పిలుస్తున్నాడు, ఏంది నేను బయటకు వస్తున్నాను, అది ఆయన అర్థం చేసుకుంటారు. అలాగా అర్రే ఆఖరికి నన్ను పిలిచాడు ఆయన చెప్పింది. మళ్ళీ ఏంది, దీనికి నో క్వశ్చన్స్ ఆస్క్డ్, అంటే దీనికి ఇంక మళ్ళీ వేరే ప్రశ్నలు వేసే సమస్య లేదు. దీనికి ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు, డౌటే లేదు. 100% గ్యారంటీ. మీరు ఏ పురాణాల్లోనూ చూడండి, శివ పురాణం చూడండి, విష్ణు పురాణం చూడండి, గరుడ పురాణం చూడండి, ఏదైనా చూడండి, ఇదే చెప్తారు. మరణం వచ్చే సమయానికి భగవంతుడి పేరు కానీ అమ్మవారి పేరు కానీ, ఇదే భగవంతుడు అంటే అమ్మవారు, అమ్మవారు అంటే భగవంతుడే, మళ్ళీ అదంతా ఎందుకని ఆ భగవంతుడిని స్మరిస్తే చాలు. అది ఎలా వస్తుంది, ఆ ప్రాక్టీస్లో వస్తుంది, కానీ ఒక్కొక్కసారి చేయలేము. దూర్జట్టి అన్నారండి, ఆయన కవిత్వం, నాకు కవిత్వం గుర్తులేదు కానీ ఆయన ఏమన్నారో చెప్తాను. పరమేశ్వర మరణించేటప్పుడు నిన్ను తలుచుకోమని చెప్పారయ్యా, అప్పుడు నాకెట్లా నాకు గుర్తుంటుంది, ఆ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, మరణం అనేది ఎలా ఉంటుందో అది కూడా వస్తుంది ముందు చెప్తాను అది. సో ఆ టైంలో నాకు గుర్తుంటుందో లేదో, ఇప్పుడు నా నోరారా పిలుస్తున్నాను శివ అనేసి గుర్తుపెట్టుకో, నేను పిలుస్తానో పిలవను అనేసి చెప్పారంట ఆయన. ఇప్పుడే గుర్తుపెట్టుకో, మళ్ళీ గుర్తు లేదు సారీ అనేసి నా హ్యాండ్ ఇచ్చేసి నన్ను యముడి దగ్గర పంపిస్తావేమో, ఆ మహానుభావుడి దగ్గరికి, ఆ పోలీసు వాడి దగ్గరనే వెళ్ళడం. అదేంటి భక్తి అంటే. సో ఈ 3 రకాలుగా గనక మీరు ఆలోచన చేస్తే ఆ ఆఖరి పరీక్షప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు అనేసి పరమాత్మ 100% గ్యారెంటీతో చెప్పారు. ఇది భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో చెప్పిందే ప్రమాణము. ఈ రోజు కోర్టులో కూడా భగవద్గీతనే ప్రమాణము. ఇంక దానిపై నేను 10 సార్లు మనం చెప్పాల్సిన అవసరం. ఓకే, ఆఖరి పరీక్ష మరణం అంటప్పుడు, ఆ మరణం సంభవించే టైంలో వాళ్ళు నెక్స్ట్ ఏమవుతారు అని అడుగుతున్నారు అర్జునుడు. చూద్దాం ఒక్కసారి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. గీతాచార్యుడు ఏం చెప్తున్నా అంటే, ఆ మరణం సంభవించేటప్పుడు అతడు మనసులో ఏమి తలుస్తాడో అదే పొందుతాడు. ఇది మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు గట్టిగా పట్టేసుకుంటారు. ఆయన ఏమంటున్నారంటే, మరణం సంభవించేటప్పుడు ఆయన ఏం తలుస్తారో అదే అతను పొందుతాడు అని చెప్పాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ఊర్లో ఒక కైలాష్ అనే ఒక మానవుడు ఉండేవాడు. చాలా మంచివాడు, రోజు పూజలు చేసుకుంటూ నిష్కామ కర్మ చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నాడు. అటు సైడ్ వెళుతున్న నారద ముని అతన్ని చూసి, అరే కైలాష్, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నాతో పాటు కనుక ఇప్పుడు వస్తే
నిన్ను డైరెక్ట్ గా నేను వైకుంఠానికి తీసుకుని వెళ్తాను, పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, దా పిలుచుకొని వెళ్తాను. హే భలేవారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, మీరు అడిగినందుకు చాలా సంతోషం, ఇది చాలా మంచి ఆఫర్ ఇచ్చారు నాకు, నేను ఇప్పుడు రాను, నేను వాళ్ళందరినీ చూసుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, నేను ఇప్పుడు రాను. సరే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వచ్చారు. అరే కైలాష్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటే, నా భార్య, నా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, చూస్తున్నాను, బాగున్నారు, నేను నీకు మళ్ళీ ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు గనక ఇప్పుడు నాతో పాటు వస్తే నేను నిన్ను నాతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాం దా అన్నాడు. లేదు, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని చూసుకోవాలా, బాధ్యత ఉంది నాకు, ఇదంతా వదులుకొని నేను ఎలా రావాలి, నేను రాను. సరే అని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ ఈ కైలాష్ కనపడలేదు. బాబు ఎక్కడ నాన్న, మీ నాన్న ఎక్కడ, కైలాష్ ఎక్కడా అని అడిగాను నారదముని. అయ్యో మీకు తెలియదా అండి, ఆయన స్వర్గస్థులు అయిపోయారు. ఓహో అలానా అనేసి కొద్ది దూరం వచ్చి దివ్య దృష్టితో ఆలోచించారంట ఎక్కడున్నాడు. ఆయన అలా వెళుతుంటే ఆ గేట్ పక్కనే ఒక కుక్క అరుస్తూ ఉందంట వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ దగ్గర. ఓహో కైలాష్ ఇప్పుడు కుక్కగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నా ఫ్యామిలీ, నా పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, నేను రాను అన్నాడు. కుక్కలాగా. కుక్క ఏదండి, విశ్వాసానికి గుర్తు కదండి. సో మన నెక్స్ట్ దీంట్లో ఆయన ఆ పరీక్ష అయిపోయిన తర్వాత దేహం వదిలిన తర్వాత ఇంకో దేహం కుక్కలాగా వచ్చాడండి, సునకం. సో మళ్ళీ వెళ్ళాడు. కైలాష్ ఇప్పుడైనా మించిపోయింది లేదు, వచ్చేసి నాతో పాటు వచ్చేసేయి, నేను నిన్ను వైకుంఠానికి పిలుచుకున్నాను. వీళ్ళని పాపం కాపలా కాస్తున్నాను, ఎవరు ఎలా వస్తారో ఏమో తెలియదు, వాళ్ళు ఇంకా పిల్లలు ఇప్పుడే ఇదవుతున్నారు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారం చూసుకోవాలి పాపం వాళ్ళు, ఇప్పుడు రాను, చాలా సంతోషం అని పంపించేసాడు. సరే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ ఆ కుక్క కనపడలేదు. మళ్ళీ వెళ్ళాడంటే, ఏమైంది నాయన, మీ నాన్నగారు ఎక్కడ, ఏమన్నా అంతా బాగా జరుగుతుందా అంటే, బాగా జరుగుతుందండి, పొలాలు తీసుకున్నాము, అంతా బాగున్నాము అంటే, నాన్నగారి గురించి అడగలేదు, ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు బాగున్నామండి, పొలాలు తీసుకున్నాము, అంతా చాలా బాగుంది, మేము ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాము అని చెప్పారండి. సరే అనేసి వెళుతూ ఉండేటప్పుడు దారిలో ఆ పొలం మీదనే వెళుతున్నానంట, వాళ్ళ పొలాల మీద. అక్కడ ఒక పాము బుస్స్ అనేసి తిని ఎదురుగా వచ్చిందండి. ఇది దృష్టిలో చూశాడు ఆయన, నారదుని కదండి. చూడంగానే ఆ పాము కనిపెట్టాడు, ఓహో ఇతనే కైలాష్ కదా అని. అరే కైలాష్, పాములా ఉన్నావా, నేను నీకు లాస్ట్ టైం మళ్ళీ ఆఫర్ ఇస్తున్నాను నాయన, నాతో పాటు వచ్చి నేను వైకుంఠాన్ని తీసుకుని వెళ్తాను. ఎలా రమ్మంటారు, ఇక్కడ ఈ దున్నలు, ఏనుగులు ఇదన్నీ వచ్చి పంటలన్నీ పాడు చేస్తుంది, మా అబ్బాయిలది వాళ్ళది, మా పిల్లలది, నేను రాను అనేసి అన్నాడు. సరే అనేసి ఇప్పుడు ఏం చేశాడు, వైకుంఠానికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళి పిల్లలకి చెప్పాడంట, మీ పొలంలో పాములు తిరుగుతుంది, పాము. వాళ్ళు వెళ్ళారు, పరిగెత్తుకొని కర్ర తీసుకున్నారు, కుట్టారు, చంపారు, బయటకు వచ్చాడు ఆత్మ. ఇప్పుడున్నారా అంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఆయన ప్రతిసారి అడిగినప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, అది చనిపోయిన తర్వాత ఆ దీంట్లో రూపంలో అది తీసుకుంటున్నాడు ఆయన. నేను వాళ్ళని చూడాలా, వాళ్ళది కాపలా కాయాలన్నాడు, కుక్కగా. అయ్యో వాళ్ళకి ఆ పొలాలు ఉన్నాయి, అదంతా వాళ్ళకి బిజినెస్ బాగా పెరగాల, బిజినెస్ పెరగాలంటే పొలాలు అంటే పంటలు బాగా రావాలా, ఈ ఏనుగులు ఇదంతా వచ్చేస్తున్నాయి, గుర్రాలు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాయి పంటలు, అందుకని పాములాగా కాబట్టి కాపాడేదానికి ఆ విభూతి తీసుకున్నాడు ఆ దేహం. సో ఇలాగా నువ్వు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నువ్వు ఆ ఫైనల్ ఎగ్జామ్, ఆ ఆఖరి పరీక్షలో ఏం తలుచుకుంటావో అలాగనే ఉంటుంది, నీ జీవితం నువ్వు చూసుకోవాలి అని చెప్పాడు అనమాట. సో మనమే మన యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ ఏందని రాసుకోవాలి. ఇక్కడ ఇది ముందుకెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. ఇది గరుడ పురాణంలో వస్తుంది యాక్చువల్గా. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన విష్ణుమూర్తి మన ఇతనికి చెప్పాడు, గరుడకు చెప్పింది గరుడ పురాణం. ఆత్మ దేహం వదిలి వెళ్ళేటప్పుడు
మీకు గుర్తుందా? 9 గేట్లు ఉన్న ఈ నగరంలో నుంచి ఒక గేట్లో నుంచి బయటికి వెళ్తుంది కదండి. ఆ ఒక్క గేటు, ఆ ఏ గేటో దాని మీద నిర్ణయిస్తుంది మనం ఎటు వెళ్తున్నామని. స్వర్గానికి వెళ్తున్నామా లేకపోతే ఇంకేదైనా అధోలోకానికి వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నామని ఆ యొక్క గేటుని బట్టి చెప్పొచ్చు. మనం చెప్పడం కాదు, ఆత్మకు తెలుస్తుంది. మరణం సంభవించేటప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, ఆత్మ అంటే ఏంటంటే 3: సూక్ష్మ శరీరం, భౌతిక శరీరం, మూడోది ఆత్మ. ఈ సూక్ష్మ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది కదండి. భౌతిక శరీరంలో ఏముంటాయి? పంచేంద్రియాలు ఉంటాయి కదండి. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, కళ్ళ నుంచి కళ్ళు కనపడే శక్తిని, చెవుల నుంచి వినికిడి శక్తిని, ఇలాగ ఈ 5 శక్తుల్ని మూట కట్టుకొని, మేధస్సు ఈ బుర్రలో ఏముందో అది కూడా కట్టేసుకొని, మూట కట్టేసుకొని ఏ గేట్లో నుంచి ఎడదామని చూస్తుంది. అప్పుడు వాళ్ళు వస్తారనమాట. ఎవరు? ఈ కొరియర్ బాయ్స్ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. మనం చేసుకున్న మన యొక్క దురితం వల్ల, దురితం అంటే పూర్వజన్మ పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏదో ఆ జన్మలో మనం చేసుకున్నది కానీ దాని మీద ఆధారపడి మనకి అలా వాళ్ళు వస్తారనమాట. ఎవరు? ఇప్పుడు మనం కనుక బాగా పని చేస్తే మనకి స్వర్గలోకం నుంచి వాళ్ళు దేవతలు వస్తారు. మనం కనుక ఏదైనా పిచ్చి పనులు చేసి పాపాలు ఇదంతా ఎక్కువ చేసి ఇలాంటిదంతా చేస్తే అదిగో మన పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు వస్తారు, యమదూతలు. సో ఈ ఎవరు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు ఇదన్నీ మూట కట్టుకొని రెడీగా ఉంటుంది. వాడు కమాన్ అని విసిలేసి రమ్మని చెప్తారు. అప్పుడు ఇతను బయటికి వస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ పంచేంద్రియాలతో పాటు మధ్యలో ఉండే ఆ మేధస్సు, బుద్ధి, మనస్సు, దాన్ని కూడా పట్టుకుని పెడుతుంది. దాన్ని ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏమంటూ పిలుస్తారంటే వాసనా బలం. వాసన అంటారు. వాసన అంటే ఈ వాసన కాదండి, పూర్వజన్మ వాసన. అంటే మనం అంటుంటాం చూసారా, ఎంత బాగా వీణ వాయిస్తున్నాడు, ఇది పూర్వజన్మ వాసన బలం అండి అంటాం. అది అతను ఈ జన్మలో అతను సంపాదించుకున్నదంతా ఆ వాసన బలం ఇక్కడ ఉంటుంది కదా, దాన్ని కూడా మూట కట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట జీవుడు. అది తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని నెక్స్ట్ జన్మలో ఒకవేళ ఉంటే అతను అది తీసుకుంటాడు అనమాట. అది దాని మీద ఇంకా నెక్స్ట్ స్టెప్ పైకి వెళ్తాడు. ఆ 5 మెట్లు చెప్పాను కదా, ఆ ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకు వెళ్తుంటాడు కదా, అది వెళ్తాడనమాట. మళ్ళీ ఇదంతా నేను ఎత్తి చెప్తున్నాను, ఆ 5th ఫ్లోర్ పెంట్ హౌస్ పక్కన పెట్టేసి మిగతా చెప్తున్నా. అంటే ఒక మెట్టు అయిన తర్వాత ఒక మెట్టు. 5th ఫ్లోర్ అంటే ఏది? లిఫ్ట్, ఎలివేటర్. ఆ బటన్ నొక్కేస్తే ఇంకంతే, డైరెక్ట్ గా. ఇంకా మళ్ళీ ఈ తలకాయ నొప్పులంతా లేదు, ఈ వాసన లేదు, బలం లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఫైనల్ ఆఖరి పరీక్షలో ఆయన్ని తలుచుకుంటే చాలు, వెళ్ళిపోతాం. కానీ ఆ తలుచుకోవడం అనేది వస్తుంది, చూద్దాం. సో ఇప్పుడు అర్జునుడు ఇక్కడ అడుగుతున్నాడు, అడగలేదు. అర్జునుడు చెప్తున్నా అంటే, సరే ఈ మరణం అనేది ఎలాగా, ఏంటి, దీని వెనకుండే రహస్యం ఏంది అంటే, కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇది ఒక సర్ప్రైజ్ టెస్ట్ లాంటిది. సర్ప్రైజ్ టెస్ట్ అంటే ఏం చెప్పండి? ఇప్పుడు మన విద్యాలయాల్లో మన టీచర్ ఉంటారు కదా, టీచర్ ఒక్కొక్కసారి చూడండి, చిల్డ్రన్ టుడే ఐఎమ్ కండక్టింగ్ ఎ సర్ప్రైజ్ టెస్ట్ అని అంటుంది. పాప అందరూ అడుగుతారు, ఇది ఏంద్రా, ఇది మనం ప్రిపేర్ కాలేదు, ఎందుకు సర్ప్రైజ్ అంటున్నారు, ఏం పరీక్ష, ఎలా ఉంటుంది అని అనుకుంటారు కదా. మరణం అనేది కూడా ఒక సర్ప్రైజ్ టెస్టే మనకి. సో అలాంటి సర్ప్రైజ్ టెస్ట్ కి మనం ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడే. మన మనస్సు ఎప్పుడు దానికి రెడీగా ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ పరీక్ష. ఆ పరీక్ష పాస్ అవ్వాలంటే ఏం చేయాలండి? భగవంతుని తలుచుకోవాలి, అంతే. పెద్ద కష్టం కాదు పరీక్ష. చాలా కష్టం. తినేదానికి ఎంత సులభంగా ఉందో దానికి 10,000 రెట్లు కష్టం. సో మనం ఆ పరీక్షకి ఎప్పుడు రెడీ అవ్వాలి? ఇప్పుడే. ఎందుకు? అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సర్ప్రైజ్. సిలబస్ ఏంటి? హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
ఆ పరీక్షకి సిలబస్ అదే. ఎలాగ దానికి పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి? భజన చేయండి, నామస్మరణం చేయండి, గీతను వినండి, లేకపోతే ఏదో పురాణాలు వినండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వింటే ఈ పరీక్ష పాస్ అవ్వలేరు. లెక్కలు, గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం చదివితే ఈ పరీక్ష పాస్ అవ్వలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది కృష్ణ పరమాత్ముడు చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పింది ఇప్పుడు ఎలాగంటే అండి, ఉదాహరణకి నువ్వు ఇది తింటే నీకు బలం వస్తుంది, తినకపోతే బలం రాదు. తెలిసిన విషయమే ఆన్సర్ మనకి. అలానే ఇక్కడ ఈ పరీక్ష పాస్ అవ్వాలంటే సిలబస్ ఏంది అది, హరే రామ హరే కృష్ణ. సో దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. మరి దాంట్లో ఫెయిల్ అయ్యాము అంటే అది చదవలేదు, నువ్వు సిలబస్ కాలేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయితే ఏమవుతుంది? నీ వాసన బలం మీద నువ్వు ఏం కోరుకుంటావు అది పెడతావు. ఎప్పుడు నా పిల్లలు, నా ఇది, వాళ్ళు వీళ్ళు, మన భార్య, మన పిల్లలు, ఇదంతా మాట్లాడుకున్నాం అనుకోండి, అదే ఆ టైంలోనే పుడతారు నెక్స్ట్. ఇదన్నీ గరుడ పురాణంలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు చదువుకోవాలి? ఈ సిలబస్ని ఎప్పుడు చదువుకోవాలి? 24 గంటలు చదువుతూ ఉండాలి. కళ్ళు తెరిస్తే చాలు శ్రీహరి 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 3 సార్లు చెప్పాలి. నేను చెప్పాను మీకు, ఈ భౌతిక శరీరము, కళ్ళు, నిద్ర, స్పృహ వచ్చింది అంటే ఆ పరమాత్ముని తలుచుకోవాల్సిందే. శ్రీహరి విష్ణువే. ఎందుకంటే ఆయన ఆపరేషన్స్ డైరెక్టర్. ఈ శరీరానికి నిద్రపోవాలా, రాత్రి అయింది, బ్యాటరీ ఫుల్ డౌన్ అయిపోయింది, ఇంద్రియాలన్నింటినీ చార్జ్ చేయాలా, ఎవరిని స్మరించాలి? పరమేశ్వరుడే. ఓం నమ శివాయ, శివ 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 అని 10 సార్లు ఇది స్మరణ చేయాలి. సో ఏదో ఒక రకంగా భగవంతుణ్ణి మనం తలుచుకుంటూనే ఉండాలా. ఈ అలవాటు కనుక అయితే ఆఖరికి రిజల్ట్ ఏంటి? పాస్, విముక్తి, ఆనందం. గుర్తుపెట్టుకోండి. మనము కర్తవ్యం, మన కార్యాలయంలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా ఏముందండి, ఆయన ఏమన్నా మిమ్మల్ని టెంకాయ కొట్టమన్నారా, లేకపోతే గుడికి వెళ్ళి భజన ఇచ్చేయమన్నారా, లేకపోతే వ్రతాలు నోములు చేయమన్నారా? భగవద్గీతలో చాలా అప్పుడే అర్జునుడు మన కోసం అడిగాడు కదా, బాబోయ్ ఈ అష్టాంగ యోగాలు, ఈ ధ్యాన యోగాలు, ఈ కష్టాలు, ఇదంతా నా వల్ల కాదు, నాకేదైనా సులభమైన మార్గం చెప్పు, అడ్డదారి చెప్పు అంటే చెప్పాడు కదా. అందుకే మొత్తం భగవద్గీతలో భక్తి యోగం అనేది మధ్యలో ఇంత పెద్దది సబ్జెక్ట్. సో మన యొక్క వేదంలో, ఈ దీంట్లో రుద్రంలో ఈ ఓం నమ శివాయ అనే ఇది ఉంది కదండి, ఆ ఓం నమ శివాయని మధ్యలో పెట్టారు చూడండి. మధ్య అనువాకలో ఉంటుంది అది. ఆ మధ్యలో ఇచ్చేసారు, ఇటుపక్క ఇటుపక్క అన్నీ ఉంటాయి అనువాకాలన్నీ, మధ్యలో పెట్టారు. ఎందుకు? అది అంటే అది చాలా పవర్ఫుల్. అది ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. అలానే ఈ మొత్తం భగవద్గీతలో భక్తి యోగం, ఆ భక్తి యోగంలో మన కృష్ణ పరమాత్ముడు చెప్పింది చాలా ముఖ్యమైనది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆ భక్తి అనేది ఎలా వస్తుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా మనకు అర్థం అవ్వాలి. దేహం అంటే ఏంది, జీవుడు అంటే ఏంది, విజ్ఞానం అంటే ఏంది, ఈ విజ్ఞానం ఎక్కడ వస్తుంది, ఇదంతా వచ్చిన తర్వాత పుట్టుక ఎలా ఉంటుంది, మరణం ఇది అది కూడా వస్తుంది. ఇప్పుడు మరణం అంటే ఎలా ఉంటుంది, ఇదన్నీ తెలిసిన తర్వాత ఎవరికైనా కొద్దిగా భయం వేస్తుంది కదండి. అమ్మ బాబోయ్ మనం ఎలా ఉంటాం, ఆయనేమో సర్ప్రైజ్ అంటున్నారు, అలాంటి సర్ప్రైజ్ కూడా మనకి వస్తే ఎలాగా? ఆ టైంలో మనకి ఎప్పుడు చూసినా ఊరి నాయనో నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి, అయ్యో ఇల్లు కట్టుకోలేదు, అయ్యో పెళ్లి కాలేదు, అయ్యో నా పిల్లలు ఇలా ఉన్నారు, ఇలాంటిదంతా ఉంటాయి. అది తలుచుకుంటే నెక్స్ట్ మళ్ళీ దురితం, మళ్ళీ సేమ్ మన ఒంట్లో ఉండేదంతా పట్టుకొని వెళ్తుంది ఆత్మ, మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాంట్లో వస్తుంది. ఈ తలపెలుపులన్నీ లేకుండా ఈ సిలబస్ ఎలాగా పాస్ అవ్వాలా? ఏముంది, సింపుల్. ఆయన అందుకే చాలా ఇదిగా చెప్పారు. సో ఇక్కడ చూడండి బొమ్మలో సర్ప్రైజ్ విజిట్ ఎలా ఉంటుంది. అడవడిగా రేపు చదువుకుంటారు బాబు, ఉండు పరీక్ష నువ్వు ఆగు అంటే ఆగదు. సర్ప్రైజ్ టెస్ట్ లాగేస్తుంది అంతే, తీసుకుని వెళ్ళిపోతుంది, తెలియదు మనకి. సో మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మన లక్ష్యం ఇదేంటండి, లైఫ్ లో పాఠం అయింది.
మన జీవితం అంతా మన పరీక్షకి ప్రిపరేషనే. ఆ పరీక్ష చదవాలి అంటే మన జీవితం అంతా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆఖరి నిమిషంలో ఏమవుతుందో మనకి తెలియదు కాబట్టి ఆ ఆ జీవితంలో లాస్ట్ లో ఎగ్జామినేషన్ పరీక్ష అనేదే మరణం. యాక్చువల్గా మరణం అంటే భయపడాల్సింది. అసలు యాక్చువల్గా శాస్త్రంలో మరణానికి కూడా ఒక ఇది అంటారు, మృత్యు దేవత అంటారు. దేవత అది. ఎందుకు? ఈ సంధి బంధాలన్నిటినీ తీసేసి హాయిగా సుఖంగా ఉండరా అని అంటుంది. అది దేవత. కానీ ఎంతైనా కూడా మనం మనుషులం, ఆ భయం అనేది ఉంటుంది, ఆ తలకాయ నొప్పి ఉంటుంది. సో ఈ పరీక్షలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. సో మనం ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. మీరు పరీక్షలో పాస్ కావాలంటే భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోండి, లేదు అంటే కష్టం. ఓకే ఓకే, పరీక్ష రాసాము, బాగా రాసాము దేవుడి దయ వల్ల. లాస్ట్ ఫైనల్ ఇది సర్ప్రైజ్ దీంట్లో ఎగ్జామ్లో మనం పాస్ అయిపోయాం. ఇక్కడ నేను చెప్పాను కదండి, భగవంతుడు చెప్పింది కృష్ణ పరమాత్ముడిగా చెప్పారు. కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడంటే, ఆ ఆఖరి పరీక్షలో నువ్వు గనక హరే రామ హరే కృష్ణ, మన 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 దేశానికే ఇది తండ్రి అయిన మహాత్మా గాంధీ చూడండి, లాస్ట్ లో ఏమన్నారు, హే రామ్. అంతే, చాలు. ఆయన మళ్ళీ పుట్టుకనేది లేదు, ఎక్కడ లేదు. ఆయన స్వర్గానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తారు? ఆ హరే రామ హరే కృష్ణ అని తలుచుకుని ఉంటే ఎక్కడికి వెళ్తారు? అదో కనపడుతుంది చూడండి, ఎంత బాగుంది. ఆ లోకానికి వెళ్తారు. స్వర్గలోకం కాదు, నరకలోకం కాదు, వైకుంఠం కాదు, కైలాసం కాదు, ఎక్కడికి కాదు. వెల్కమ్ టు కృష్ణాస్ కింగ్డమ్. అక్కడికి వెళ్తారు. ఎంత బాగుంటుంది ఆనందం ఈ దేహంతో. అక్కడ ఒక దుఃఖం అనేది లేదు, ఏమీ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. స్వచ్ఛమైన మనుషులు అక్కడ ఉండేది, ఆత్మలు. ఆత్మ అంటే మళ్ళీ ఆ ఆత్మ ఈ ఆత్మ అనుకోకండి, సుఖంగా ఈ దేహంతోనే ఉంటారు. ఎవరితో ఉంటారు, ఎక్కడ ఉంటారు? అక్కడ ఎవరు అసలు? ఆ చీఫ్ మినిస్టర్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, గవర్నర్లు ఇలాంటి గొడవే లేదు. డెమి గాడ్స్, దేవతలు అంతా ఎవరు ఉండరు. అక్కడ ఉండేది చక్రాధిపతి అంతే, కృష్ణ పరమాత్ముడే అక్కడ అన్నిటికీ. ఆ కృష్ణ పరమాత్ముడు ఉంటాడు, బాగానే ఉంటాడు. మనం ఇక్కడ మన మోడీ గారిని కలిసేసరికి అవుతుందా? కాదు కదా. కానీ ఆయన కలవచ్చు. ఎలాగా? మన చెప్పారు, కృష్ణ అనేసి నువ్వు చిన్న కృష్ణ, బుద్ధి కృష్ణ అనేసి అన్నా అనుకోండి, మీకు అలానే ఉంటాడు ఆయన, మీకు అలానే కనబడతాడు. పక్కన ఎవరికి ఇచ్చేది మన పక్కన ఉండేవాడు కనుక, అయ్యో కృష్ణ మనం ఆడుకుంటాం, వస్తావా, క్రికెట్ ఆడేదానికి వస్తావా అంటే ఒక స్నేహితుడిగా వస్తాడు. ఇలాగ ఎవరికి ఎలా కావాలో అలా వస్తాడు. అది ఆయన దగ్గర ఉండేది మహిమ. సో అదండి. సో భగవంతుడిని చేరడం అంటే ఎందుకు చేరాలి, ఎలా చేరాలి, ఏం చేయాలి, ఇప్పుడు తొందరగా చూద్దాం. హౌ టు అటైన్, ఆయన చేరాలంటే ఏంటి, ఆయనకు వెళ్ళే మార్గం ఏంటి, ఆయనే చెప్పారు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఆయన ఈ చెప్పిన శ్లోకంలో 4 ముఖ్యమైన పదాలు, చాలా నాకు అందుకే చిన్నదిగా రాసి పెట్టుకున్నాను, మళ్ళీ నేను ఎక్కడ మర్చిపోతాను అనేసి. 1 చంచలత్వం. ఈ మనసు ఉంటుంది, మనం అనుకున్నాం కదండి అటు ఇటు ఇటు అటు తిరుగుతుందని. అందుకే మనకి పతాంజలి యోగాలో ఈ ప్రాణాయామం నేర్పించారు. ఇప్పుడు మనం ఏదైనా పరీక్ష రాసేదానికి వెళ్ళినప్పుడు కూడా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఎందుకంటారండి? నేను మీకు ఇక్కడ మంచి ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థం పట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఐఏఎస్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసేదానికి రెడీ అవుతున్నాడు. ఎస్ఏపి అనుకోండి, నేను ఐటీ వాడిని కదా, అలాంటి ఉదాహరణలు వస్తాయి, వదిలేసి మెడికల్ ఎగ్జామ్ రాసేదానికి రెడీ అవుతున్నాడు. సో ఆ మెడికల్ ఎగ్జామ్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 200 క్వశ్చన్స్ 1 గంటలో ఆన్సర్ చేసేయాలి. అది అనమాట పరీక్ష. దాంట్లో 80% వస్తే అతను ఉత్తీర్ణుడు అవుతాడు, పాస్ అవుతాడు. ఇది కండిషన్. ఇప్పుడు అతనికి 3 నెలల టైం ఉంది. ఏం చేశాడు? ఒక
శాంపుల్ క్వశ్చన్స్ అన్ని తీసుకున్నాడు, మోడల్ పేపర్ తీసుకున్నాడు, గైడ్ తీసుకున్నాడు, పుస్తకాలు తీసుకున్నాడు, గూగుల్ చదివాడు, బాగా కష్టపడినాడు, ఏకాగ్రత, చాలా ఏకాగ్రత చదివాడు. వెరీ గుడ్. తర్వాత ఏం చేశాడు, నాకు ఎంత మాత్రం ఆ జ్ఞాపక శక్తి ఉంది, ఆ ఏకాగ్రత వల్ల నాకు ఎంత మాత్రం నేను నా మనసులో ఉంది అదంతా అని చెప్పేదానికి మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని రాసేదానికి మొదలెట్టాడు. ఎలాగ ఒక స్టాప్ వాచ్ పెట్టుకున్నాడు, ఆ వాచ్ పెట్టుకున్నాడు, కరెక్ట్ గా 1 గంట లోపల 200 క్వశ్చన్లు ఫస్ట్ ఆ స్పీడ్ చూసుకున్నాడు, చేశాడు. ఫస్ట్ ఒక 110 అలా చేశాడు, తర్వాత 150 చేశాడు, మూడోసారి 180 చేశాడు, నాలుగోసారి 200, 1 గంటలో 200 ప్రశ్నలన్నీ ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఆ 200 క్వశ్చన్స్ కి ప్రశ్నలకి 1 గంటలో ఎన్ని కరెక్ట్ ఏం చేశాడు అనేసి ప్రాక్టీస్ చేశాడు. మళ్ళా ఫస్ట్ ఒక 50% చేశాడు, తర్వాత 75, తర్వాత 85, అలా చేసుకుంటూ ఒక 4-5 సార్లు వేస్తే 100కి 100 200 క్వశ్చన్స్ కి 200 కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. పర్ఫెక్ట్. 3 నెలల్లో తయారైపోయాడు. మేధస్సు బాగా ఇదైంది, ఏకాగ్రత. బాగుందండి. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అదే ఆ 3 నెలలు అయిన తర్వాత పరీక్ష అతని కరెక్ట్ టైంకి వెళ్ళాడు, కూర్చున్నాడు అక్కడ పరీక్షకి. కూర్చొని రాసేటప్పుడు పాపం ఇలాంటి పరీక్షలంతా చాలా బాగుంటుందండి. అసలు ఎలాంటి ఇది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, అసలు మొబైల్ ఫోన్లన్నీ బయట పెట్టేయాలి, అదంతా ఏం తీసుకురాకూడదు ఆ హాల్లోకి. సో వెళ్ళి అంతా కూర్చున్నాడు, బాగా ఆలోచించాడు, కూర్చున్నాడు. ఇక్కడ అంతా చేస్తున్నాడు, నేను ఒకటి మాత్రం చెప్పలేదు, అది లాస్ట్ లో చెప్తాను. సో కూర్చున్నాడు, పెన్ తీసుకున్నాడు, క్వశ్చన్ పేపర్ వచ్చింది, అదే కంప్యూటర్ లో ఆన్సర్ చేసేదాన్ని మొదలెట్టాడు. వాడు ఆ మొదలెట్టిన ఒక 10 నిమిషాలకి, 1 గంటలో కంప్లీట్ చేయాలి కదండి 200 క్వశ్చన్స్, ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు. ఒక 10 నిమిషాలకి బయట నుంచి చలో వైకుంఠపురంలో నుంచి మంచి పాట వచ్చింది. కళ్ళు మూసుకున్నాడు, సూపర్ గా డాన్స్ చేశాడు కదా అనుకున్నాడు. ఆ అనుకోవడం ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు. ఇప్పుడు ఏమైందండి, గుర్తుపెట్టుకోండి, 200 ప్రశ్నలు గంటలో ప్రాక్టీస్ చేసేదానికి అతనికి 4-5 సార్లు పట్టింది, అంత స్పీడ్ మెయింటైన్ చేసేదానికి. ఇక్కడ ఆ పాట వచ్చింది, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అక్కడ పోయింది. మళ్ళీ గుర్తొచ్చింది, ఇంపార్టెంట్, మళ్ళీ చేస్తున్నాడు. ఇంకొకసారి ఒక 10-15 నిమిషాలు ఎంత ఒక గొడవ ఏర్పడింది అక్కడ, బయట గొడవలు, కిటికీ తెరిచి చూస్తున్నాడు, పుట్టుకుంటున్నారు, ఏమైంది. ఒక 5 నిమిషాలు అక్కడ పోయింది, అయిపోయింది. మేధస్సు అంతా బాగుంది, ఏకాగ్రత ఉంది, అంతా బాగుంది, కానీ మనసు మళ్ళింది. మనసు ఎప్పుడైతే మళ్ళిందో, ఏకాగ్రత ఫోకస్ ఎప్పుడైతే పోయిందో, ఆఖరికి చెప్పిన టైంకి అతనికి అన్ని గుర్తున్నాయి, కానీ 1 గంటలో 200 ఆన్సర్ చేయలేకపోయాడు. 1 గంటలో సుమారు ఒక 175 ఆన్సర్ చేశాడు. ఏముంది పాపం, 80% రాలేదు, ఫెయిల్ అయిపోయాడు. ఇది అంటే మన జీవితంలో మనం ఏం చేయాలండి, ఏదైనా ఒక పని చేయాలంటే ఈ మల్టీ టాస్కింగ్ మనం చెప్పాను, 2-3 పనులు చేయడం, లేకపోతే ఒక పని చేసేటప్పుడు అటు ఇటు చూడడం, మాట్లాడడం, లేదా పని చేయాలంటే ఏకాగ్రతతో చేస్తేనే పని అవుతుంది. ఏదైనా తీసుకోండి, ఒక వంట వండడం కూడా ఏకాగ్రతతోనే చేస్తేనే ఆ వంటలో ఉండే శుచి, రుచి అన్నీ వస్తాయి. ఎందుకంటే ఏకాగ్రత ఉంటే శుచి, క్లీన్ గా లేదు, బాగా క్లీన్ గా కడుగుదాం. రుచి, ఏమేం పదార్థాలు వేయాలో దాంట్లో కరెక్ట్ గా వేయడం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే గీతాచార్యుడు అర్జునుడితో, నన్ను చేరాలంటే నీకు ఫస్ట్ కావాల్సింది ఇది లేకుండా, భంగం లేకుండా ఏకాగ్రతతో ఎప్పుడూ ఆల్వేస్ నన్ను స్మరిస్తూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ చెయ్యాలి. ఇదేమన్నా కష్టమా అండి? ఆయనే చెప్తున్నాడు, ఇది చాలా సులభం అర్జున, అది ఆ శ్లోకంలో ఆయన చెప్పింది. ఇది చాలా సులభం, ఏకాగ్రతతో హరే రామ హరే కృష్ణ, ఒక్కసారి నా రూపం, నా ఇది తలుచుకో. ఏదైనా పని చేసేటప్పుడు నేను ఇది మీకు చెప్తున్నానండి, మన నిజ జీవితంలో, ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే కర్తవ్యంలో, మనం చేసే కర్మలో ఎప్పుడైనా సరే వాకింగ్కి వెళ్తున్నా కూడా ఒక్కసారి కృష్ణ పరమాత్మను తలుచుకోండి, మనం వెళ్తూ వస్తున్నాడు ఆయన కూడా, కానీ అది ఆయన అడగడం. ఎందుకు ఆయన్ని తలుచుకోవాలి, ఆయన దగ్గర ఎందుకు వెళ్ళాలి, అది ఆయన చెప్తున్నారు. ఒకసారి అది వినేసి మనం మాట్లాడదాం.
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగత. ఆయన ఏమంటున్నారంటే, మనం ఈ విద్యాలయాలు విన్నాము, గ్రంథాలయాలు విన్నాము, మధురాలయ కూడా విన్నాము. అదేనండి ఈ లిక్కర్ షాపులు అంటాం కదా, ఇవన్నీ ఉన్నాయి ఈ ఆలయాలన్నీ. కానీ ఈ భూ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం, ఇది ఒక పెద్ద దుఃఖాలయం అని చెప్తున్నారు ఆయన. మనం అంతా కోరుకుంటున్నాం ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఎక్కడ కోరుకుంటున్నాం? ఇది దుఃఖాలయంలో కోరుకుంటున్నాం. నువ్వు సరి అయినప్పుడు నువ్వు అడిగింది కరెక్ట్ గా ఉంది, కానీ నువ్వు కోరుకుంటుండే ఇది పరిస్థితి ఎక్కడ కోరుకుంటున్నావు అది సరి అయింది కాదు. సో ఇది అశాశ్వతం. ఎందుకు అశాశ్వతం? నెక్స్ట్ చెప్తారు ఆయన. ఎందుకు అశాశ్వతం? ఎందుకంటే చెప్తాను, ఒక్క నిమిషం. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ప్రాప్త్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది తర్వాత చెప్తాను, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మనిషి ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాడు, ఒక మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ అతని జీవితంలో ఇప్పుడు ఇదైనా వదిలేసేయండి, నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక రిటైర్ అయిన మనిషి ప్రస్తుతానికి అతను ఏమనుకున్నాడంటే, సరే రిటైర్ అయిపోయింది కదా, ఏముంటుంది నాకు సరదాగా, నేను ఎక్కడన్నా వెళ్ళి ఏదైనా క్లాస్ తీసుకోవడమో ఏదైనా సరదాగా గడపడమో అలా చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఒక విద్యాలయంలో చిన్నపిల్లలకి నేను ఏదైనా తీసుకుంటాను, రిటైర్ అయిన మనిషి. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అలా సరదాగా వెళ్ళాడు, చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ అతను కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏంటి ఎప్పుడు చూసినా ఈ చిన్న పిల్లలు, చిన్న ఇదైనా విద్యా సంస్థైనా, నేను ఒక కాలేజీకి వెళ్ళి పెద్దవాళ్ళకి కూడా చెప్తాను, కొద్దిగా 4 డబ్బులు ఎక్కువ వస్తుంది, నాకు రిటైర్మెంట్ అయిన వాడిని కదా, నాకు పెన్షన్ కూడా పెద్ద తక్కువ వస్తుంటుంది, నేను అక్కడ చేస్తాను. సరే అక్కడ చేశాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో ఆలోచించాడు, ఎందుకంటే ఆయన మేధస్సు చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ లెవెల్లో. ఆ తర్వాత కరోనా వచ్చింది. అసలు విద్యా సంస్థలే వాళ్ళు మూసేసి 2020 అందరూ పాస్ అనేసారు. ఇప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళని మీరు ఆన్లైన్లో చెప్పండి, జూమ్ కాల్లో చెప్పండి, పాపం వాళ్ళకి ఇది ఉంటే కదా. మరి మనం నిర్ణయించుకున్నది, మనం కట్టుకున్న ఈ విద్యా సంస్థలు, మనం పెట్టుకున్న ఈ యొక్క కండిషన్లు, ఈ యొక్క గవర్నెన్స్ అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్, మనం పెట్టుకున్న ఈ టెక్నాలజీలు, ఇదన్నీ ఏమైంది? శాశ్వతం కాదు. అలానే ఈ ఆఫ్టర్ ఆల్ మనం పెట్టుకున్నదే శాశ్వతం కాదు. అక్కడ బ్రహ్మ ఉన్నారు కదా, ఎవరైతే మనల్ని అందరినీ సృష్టించాడో ఆ బ్రహ్మనే శాశ్వతంగా. ఆయన కూడా 100 సంవత్సరాలే బతుకుతాడు. ఆయనకు 1 సంవత్సరం మనకు 1000 సంవత్సరాలతో సమానం ఏదో ఉంటుంది. ఆ లెక్కలు నేను అంత కరెక్ట్గా నేను ఇప్పుడు చెప్పలేను. ఆయన చెప్పేది ఏంటంటే, ఒక యుగం ఆయనకు 1 రోజో ఏదో ఉందండి, అది నాకు కరెక్ట్గా తెలియదు, క్షమించండి. సో ఆ 1 రోజు అనమాట. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఆ యుగం మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? పరమేశ్వరుడి దగ్గర వెళ్ళి, పరమేశ్వర నా పోస్ట్ అయిపోయింది, 100 years అయిపోయింది, నేను ముసలాడిని అయిపోయాను. మీకు తెలుసా అండి, మీకు నిజం తెలుసా? పరమేశ్వరుడు ఒక్క ఫోటోలో ఒక దీంట్లో చూడండి, పుర్రెల మాల వేసుకొని ఉంటాడు. ఏంటండి ఆ పుర్రెలు? ఎందుకు అది వేసుకున్నాడు ఆయన? పిచ్చా? ఆ పుర్రెలు ఎవరితో తెలుసా అండి? ఒక మాల వేసుకోవాలంటే కనీసం ఒక 15, 20, 30 పుర్రెలన్నా ఉంటాయి కదండి. ఆ పుర్రెలందరితో ఎవరు తెలుసా? అడిగారంట ఒక భక్తుడు, ఏంది ఇది ఇలా ఉన్నావు, పుర్రెలు వేసుకున్నావు ఏంది, తీసే అంటే ఆయన అన్నాడంట, కాదు అలా కాదు, ఈ పుర్రెలు ఎవరు అనుకుంటున్నావు, ఇవన్నీ బ్రహ్మ పుర్రెలు, పలకాయలు. అంతమంది బ్రహ్మలు మారిపోయారు. సో ఆ బ్రహ్మ ఇది, ఆ పుర్రెలన్నీ ఆయన మొత్తం సృష్టినే సృష్టించిన పెద్ద ఆయన 4 తలల మనిషి. పాపం ఆయన చనిపోతే ఆ మాత్రం గౌరవం, ఆ మాత్రం ఏదన్నా ఉండాలి కదా, నాకు కృతజ్ఞత ఉండాలి కదా, అందుకని వేసుకున్నాను ఆయన పుర్రెలు అనేసి.
అది ఆ దేవదేవుడి యొక్క ఇది ఔన్నిత్యం. సో అలాంటి బ్రహ్మయే ఒక పర్మనెంట్ కాదే, టెంపరరీ. అలాగే ఉండే టెంపరరీ దాంట్లో ఇప్పుడు ఈ భూలోకం కూడా ఏంటండి, మనకు తెలుసు ప్రళయం అనేది 3 రకాల ప్రళయాలు. ఒకటి, అమ్మ ఒడిలో పెట్టుకొని పిల్లవాడిని కొడుతుంది చూడండి, నిద్రపో, అది ఒక టైప్ ఆఫ్ ప్రళయం. మనం పడుకుంటే రాత్రిపూట శివ 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 అని అంటాం, అది తాత్కాలిక ప్రళయం. పరమేశ్వరుడు ప్రళయం చేస్తాడు మన ఆ లోపల మొత్తం. అందుకే అతన్ని ఆ రుద్రుడు అది ఇది పేర్లు ఉంటాయి. అంతేగాని రుద్రుడు అంటే ఆయన నిజంగా కోపం చాలా భయంకరమైన మనిషి కాదు. కోపాన్ని తెచ్చుకుంటాడు, ఎక్కడ ఏ తప్పు చేస్తే అక్కడ కోపం ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఆఖరికి 3వ ప్రళయం ఏంటి, పెద్ద ప్రళయం ఏంటి, విశ్వం అంతా ఏకం చేస్తాడు, ఒక్కడి చేస్తాడు, అంతే అయిపోయింది. మళ్ళీ కొత్తగా సృష్టి స్టార్ట్ చేస్తారు. అదే ఒక ఇదిగా టెంపరీగా ఉంటే నువ్వు ఈ యొక్క అదేమంటారు దుఃఖాలయంలో కూర్చొని ఎందుకు కొట్టుకుంటున్నావు నువ్వు? మరి పర్మనెంట్ ఏది? మీకు ఆన్సర్ తెలుసు, మనం ఆల్రెడీ చూసాం కదా, సిలబస్ చూసాం, ఎప్పుడు చదవాలి చూసాం, ఎక్కడికి వెళ్ళాలి చూసాం. అది పర్మనెంట్. ఆ పర్మనెంట్ గురించి ఆలోచించు. ఈ రోజు ఏదో మేనేజర్ అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలా, లేకపోతే ఇంకోటి డాక్టర్ అవ్వాలా, అవ్వు. ఈ ప్రపంచంలో నువ్వు మళ్ళీ నువ్వు చేసే కర్తవ్యం చెయ్యి, నిష్కామ కర్మ చెయ్యి. ఆ భక్తిని మనసులో పెట్టుకో, అది తర్వాత నీకు హెల్ప్ చేస్తుంది. ఈ జీవితంలో కూడా నీకు ఎప్పుడు తోడు నీడగా ఉంటుంది. ఎవరు? పరమాత్మ ఉంటాడు, నమ్మండి. అదే ఆయన చెప్పింది భగవద్గీతలో. భగవద్గీత అంటే ఆఫ్టర్ లైఫ్ కాదు, ఉన్నప్పుడు కూడా. సో ఇక్కడ భగవంతుడు మనకి ఈ యొక్క టెంపరీ ప్రపంచంలో ఈ మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేదే ఒక తాత్కాలికం, శాశ్వతం కాదు అన్నప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. తలనొప్పి, ఒంటి నొప్పి, లేదంటే బాధ, డబ్బులు రావటం లేదనే బాధ, నన్ను చూసి ఎవరు అందంగా లేదు, నేను అందంగా లేదు అనే ఆ బాధ, ఏదో ఒక బాధలు, ఏదో ఒక తలకాయ నొప్పులు ఉంటాయి కదండి. కానీ దీని గురించి పరమాత్ముడు భగవద్గీతలో మాట్లాడలేదు. ఇదంతా నథింగ్. ఉదాహరణకి ఒక మర్సిడీస్ బెంజ్ కొన్నాం. కొన్నప్పుడు ఆ మర్సిడీస్ బెంజ్ తలుపు తెచ్చుకొని అనింది. అయ్యి ఏంది అని ఎవరన్నా అంటారండి? ఆ మర్సిడీస్ బెంజ్ ఏంది, ఆ లోపల సీట్లు ఎలా ఉంటాయి, ఆ కంఫర్ట్ ఎలా ఉంటుంది, దాని స్పీడ్ ఎలా వెళుతుంది, దాని స్టెబిలిటీ ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఇది చూస్తారే కానీ తలుపు కుయి అని సౌండ్ వస్తే అదే చూస్తాం. అది కాదు యాక్చువల్ ప్రాబ్లం. అలానే మన మనిషికి ప్రాబ్లమ్స్ అనేది కేవలం 4 మేజర్. 4 భగవంతుడు ఆ 4టినే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటి? ఫస్ట్ పుట్టడం. కపిల గీతలో ఏం చెప్పిందంటే అండి, ఈ యొక్క పుట్టక గురించి తల్లులకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా తండ్రులకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మాత్రం కపిల గీతలో ఏం చెప్పిందంటే, పుట్టుక అనేది ఒక భయంకరమైన ప్రక్రియ. అమ్మ కడుపులో బిడ్డడు పుట్టేటప్పుడు నరకాన్ని అనుభవిస్తాడు. లోపల క్రిములను పుట్టడం కపిల గీతలో మొత్తం రాసి ఉంటుంది. అదంతా చదువుతా అసలు మనకి నిద్ర కూడా రాదు. పుట్టడం అనేది చాలా ఇది. అలాంటి పుట్టుకతో ఆ బుడ్డడు బయటకు వచ్చినప్పుడు కుయ్యామియా కుయ్యామియా ఏడుస్తాడు. మనం హ్యాపీ బర్త్డే అని నవ్వుతాం మనం. కానీ ప్రాబ్లం ఏం తెలుసా అండి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఓరే నాయనో మళ్ళీ ఈ జీవితంలో బయటకు వచ్చారా బాబు, మళ్ళీ ఈ ప్రపంచంలో వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించాలరా బాబు అని ఏడుస్తుంటాడు. నిజం అండి. ఆ వయసుకి ఇంకా పిల్లవాడికి ఆ ఇది ఉంటుంది, స్మరణ ఉంటుంది, తెలుస్తుంది. అందుకే పిల్లలంటే దేవుళ్ళు అంటారు. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్కటి అమాయకంగా ఇదిగా ఉంటుంది. దేవుడు అమాయకుడే నిజంగా. సో ఆ పిల్లవాడు ఆ పుట్టుక జననం అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే అంత బాధ. ఇప్పుడు చెప్పండి, ఆ భగవంతుడు రాముడు మనిషిగా మనలాగా పుట్టుక అమ్మ కడుపులో నుంచి 9 మాసాలు ఇదైపోయి బయటకు వచ్చి ఒక మనిషిగా వచ్చాడే. గరుత్మంతుడు వచ్చి నువ్వు విష్ణుమూర్తి అంటే కూడా నేనేంటి విష్ణుమూర్తి, అసలు నేను అదైతే ఇంకా నీ మనిషిని. ధర్మాత్ముడు అండి నిజంగా. మన మానవులంతా గర్వపడే ఇది అవతారం అండి రాముడిది. సో అక్కడ ఈ పుట్టుక అనేది ఎంత భయంకరమైందో ఆయన చెప్పారనమాట.
కపిల గీతంలో. సో అదొక ప్రాబ్లం. నెక్స్ట్ మరణం. దీనికి సాక్షి ఇది ప్రమాణం గరుడ పురాణం. వామ్మో, అదొక భయంకరమైన సైగండి పురాణం. దీంట్లో మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలి. ఇది చెప్తే మీకు కొద్దిగా ఈ యొక్క పాయింట్స్ కొద్ది క్లియర్గా అర్థమవుతుంది. అంటే మరణం దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఉదాహరణకి ఒకతను ఒక మంచి పెన్ పెట్టుకొని రిజర్వేషన్ సెంటర్కి వెళ్ళాడు రిజర్వేషన్ చేసుకోవాలని. ఇప్పటి కాలంలో అన్ని ఆన్లైన్ వచ్చేసాయి అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో రాసుకుని ఉండే పక్కన ఎవడో భుజం మీద తట్టి, గురువు గారు కొద్దిగా మీ పెన్ ఇలా ఇస్తారా, నేను రాసుకుని ఇస్తానంటాడు. మనం ఇస్తాం. తర్వాత మనం మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాం. ఇంకంతే, మన అంతా దాని మీదనే ఉంటుంది. అయ్యో నా పెన్ తెచ్చుకోవాలి, అది 10 రూపాయల పెన్ అని ఉంటుంది, లేకపోతే 25 రూపాయలు ఉంటుంది. దాని మీదనే ఆలోచన, బాధ. ఇప్పుడు రెండో ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి చదువుకునేదానికి దీనికి లండన్కి వెళ్తున్నాడు. లండన్కి వెళ్ళేటప్పుడు అతను వెళ్ళేటప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. అతనికి కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంటారు. అక్కడ వెళ్ళేది అతను ఒక 6 నెలలో సంవత్సరం చదివి వచ్చేదానికి, కానీ కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంటారు, పూలమాలలు వేసేస్తారు, అంతా హడావిడి చేస్తారు. అంతే కదండి, మనకు తెలుసు కదా ఇవన్నీ. ఆఖరికి చాలా మంది జీవితంలో జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మన ఈ యొక్క సబ్జెక్ట్కి లింక్ చేస్తాం. ఆత్మ ఈ దేహం నుంచి వదిలి వెళ్ళేటప్పుడు, ఆ ఆఖరి పరీక్ష అప్పుడు ఈ పెన్నులు ఏమన్నా తీసుకుని వెళ్తాడా? ఇది ఏమన్నా వస్తాయా? వాడు సంపాదించిన డబ్బులు ఏమన్నా వస్తాయా? మనకందరికీ తెలుసు, ఏమీ రావు, ఏమీ కాదు. పోనీ రెండో ఉదాహరణలో వాళ్ళు వచ్చి టాటా చెప్పారు, అంతా చెప్పారు, వాళ్ళందరూ వస్తారంటే ఆఖరికి భార్య కూడా రాదు. ఇక ఆ కొడుకు తప్పదు కాబట్టి వస్తాడు. అది ఒక 10 రోజులు 15 రోజులు. ఆ తర్వాత కొద్ది రోజులు అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇది ఉంటాయి. ఇంకేముందండి, పర్మనెంట్ గా కట్, రిలేషన్స్ అన్ని కట్. ఆఖరికి అతని సొంత రూపం ఉంటుంది చూసారు. ఇప్పుడంటే మనకి ఫోటోలు వీడియోలు ఉన్నాయి. పాపం పురాతన కాలంలో, ఆ కాలంలో ఫోటోలు వీడియోలు లేవు కదా. ఆ రూపం కూడా కట్. బాధ కదండి. ఇక మూడోది ఓల్డ్ ఏజ్. మీకు తెలుసు, వామ్మో, ఈ ముడతలు రాకుండా ఉండేదానికి ఎన్ని క్రీములు వేసుకుంటారో. ఈ సినిమా యాక్టర్స్ చూస్తుంటాను, కొంతమంది హిందీ యాక్టర్లు 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలా కనబడతారు. ఎంత చేసినా కూడా, ఎంత మేకప్ వేసుకున్నా కూడా వాళ్ళ ఏజ్ అవుతుందా? ఆ ఆఖరి పరీక్ష అటెండ్ అవ్వకుండా ఉంటారా? ఇక నాలుగోది రోగాలు. తెలుసు కదా, ఇప్పుడు ఉండే పరిస్థితికి మనం బయట వెళ్ళేదాన్ని కూడా భయపడుతున్నాం. ఎందుకు? ఎక్కడ ప్రాబ్లము అనేసి. ఇది ఈ ప్రాబ్లం నుంచి, ఇది అన్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. ఇక మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్లోకి రాకూడదు. పుట్టుక, రోగాలు, మూడోది ఓల్డేజ్, మరణం. ఈ నాలుగే ఒక మనిషికి జీవితంలో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని మనం కొని తెచ్చుకున్నదే. గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఇది కొద్దిసేపు పక్కన పెడతాను, ఒక్క నిమిషం. మనం తెలుసుకోవాల్సింది, మన జీవితంలో, ఈ భౌతిక ప్రపంచంలో మిగతాది మనం ఎదుర్కొనే ప్రతి ప్రాబ్లం కూడా అది మనదే, మన వల్ల వచ్చిందే. మన ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఎ రియాక్షన్. ఆఫీసులో నా బాస్ చాలా ఇదిగా ఉన్నాడు, మార్చుకో, నీ చేతిలో ఉంది. నేను వెళ్ళలేనండి ఆ కూరగాయల షాప్లకి, చాలా విసుగ్గా ఉంటుంది, అందరూ కొట్లాడుతూ ఉంటారు, వాడు సరిగ్గా అమ్మడు. వాడు వేరే షాప్కి వెళ్ళు, అది కూడా ఒక సమస్యనా? ప్రతి సమస్య ఏదైనా కూడా ఒక మనిషి కడుక్కుంది మనిషి సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రాబ్లమ్స్, ఈ దేహానికి ఇచ్చిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాలంటే ఆ భగవంతుడిని రిక్వెస్ట్ చేయాలి, ఆ భగవంతుడు చెప్పినట్టు మనం వినాలి, ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, స్వేచ్ఛగా వెళ్ళిపోవాలి. ఆ పరీక్ష ఏదో ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. అది మనం చేయాల్సింది. సో ఒక తలనొప్పి వచ్చింది, పోచే అని అంటారు కదా, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, జండు బామ్ ఇలా పూసుకుంటారు, అమృతాంజన్, పోచే పోయింది. అదొక ఆనందం, నా బొంద. అది పోయి ఒక సంతోషమా? ఈ తలనొప్పి రావడం, పోవడం,
ఈ ఏదైనా ఉద్యోగంలో ప్రాబ్లం రావడం, ఇప్పుడు అన్ని సెటిల్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. అదంతా తాత్కాలికం. ఈ రోజు వస్తుంది, రేపు మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఇంగ్లీష్ మందుల్లాగా పర్మనెంట్ క్యూర్ కాదు. మళ్ళీ ఆఖరికి ఆ మందుల్లో కూడా చూడండి, మనం కనిపెట్టిన మందులు అన్ని తాత్కాలికమే. ఆ దేవుడు ఇచ్చిన మందు శాశ్వతం. ఆయుర్వేదం శాశ్వతం, దానికి తిరుగులేదు. ఎందుకంటే ఈ భౌతిక శరీరం ఇచ్చింది ఆ పరమాత్మ, ఆ మందులు ఇచ్చింది కూడా ధన్వంతరి పరమాత్మనే. ఒరే, నేను నీకు ఇది ఇచ్చాను, దీనికి ఇది వాడు. నీకు ఒక్కడే ఏదైనా నొప్పి వచ్చింది, నడుస్తుంటావు, ముళ్ళు గుచ్చుకుంది, ఏదో ఇది వాడు, ఈ పసరికి వాడు, పోతుంది. పర్మనెంట్ క్యూర్. వాళ్ళు రూట్ కాజ్ ఎక్కడైతే మూలం ఉంటుందో దానికి మందులు ఇస్తారు. ఈ ఇంగ్లీష్ మందులు ఉండవు. అందుకనే ఇది ఈ లైఫ్ లెసన్ మనం తెలుసుకోవాలి. ఇంకోటి, అదే ఆ ప్రపంచంలో వెళితే వెల్కమ్ టు కృష్ణాస్ హోమ్. ఇప్పుడు నేను అంటాను కదండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి మనం అంటాం కదా. ఆయన హోమ్, ఆయన పేరేంది, ఆయన ఇంటి పేరేంది? గోలక్ బృందావనం, గోకులం. అందరు ఆవులు, ఇది అమాయకమైన వాళ్ళు. ఏమి వాళ్ళు మాట్లాడితే పాటే, వాళ్ళు ఒక్కొక్క అడుగులు వేస్తే అది ఒక డ్యాన్సే. అది ఒక మ్యాజిక్, సంతోషం, ఆనందం. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఏమైనా ప్రిపరేషన్ అవసరమా? ఏం లేదండి, అదే అని చెప్పింది, చాలా సింపుల్. నేర్చుకో, ప్రాక్టీస్ అయ్యి. సో ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్తున్నాడు అర్జునుడితో. అర్జున, ఈ అష్టాంగ యోగం చేసేవాళ్ళు మొదటి మెట్టు, రెండో మెట్టు, రెండో మెట్టు నుంచి మూడో నుంచి 4 ఇదంతా చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు చూసావా, ఈ అష్టాంగ యోగం వాళ్ళందరూ చూసేవాళ్ళు. వాళ్ళందరూ ఎలా అంటే, పరమాత్ముడు చెప్తున్నాడు, మనం చెప్పేది కాదు, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు, గీతాచార్యుడే చెప్తున్నాడు. వీళ్ళందరూ పాపం పరమ భక్తులు. కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వాడు ఒక టైం చూస్తుంది, ఈ టైంకే నేను ఎగ్జామ్ రాస్తాను, ఈ టైంకే నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అని తర్వాత చెప్పడం కూడా నాకు ఈ టైంకే చెప్పు. ఇలాంటిది అంటే ఉదాహరణకి ఉత్తరాయణం, సూర్యుడు ఎప్పుడైతే మనకి నార్త్ ఉత్తర సైడ్ ఏదవుతాడో ఉత్తరాయణం, అప్పుడు ఆ ఎగ్జామ్ కనుక పాస్ అయితే స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. దక్షిణాయనంలో కనుక ఇదైతే ఈ వీళ్ళు అదేమంటారు దాన్ని పితృలోకానికి వెళ్తారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. సహజమే, ఉండొచ్చు, ఉంది. కానీ ప్యూర్ డివోటీ ఏంది? హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ఎప్పుడు తలుచుకుంటుండేవాడు, నిరంతరం నన్ను ఆలోచిస్తుండేవాడు. ఈ గొడవలేమి అక్కర్లేదు, ఎప్పుడైనా ఆస్పిషియసే. ఆదివారం లేదు అసలు. ఈ వారాలు ఇదంతా కూడా వచ్చింది మనకి ఇప్పుడే. త్రేతాయుగం, ఇది సత్యయుగం, దీంట్లో లేదు వారాలు, ఇదంతా లేదు. చూడండి, కాసంటే మనం సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఇప్పుడు వారాలు వచ్చిందే కానీ అప్పుడంతా లేదు. కాసంటే మన దశరథుడు ఇచ్చేసినప్పుడు, సంకల్పం చేసినప్పుడు చదువుతారు పెద్దలు, ఈ పండితులు చదువుతారు, అప్పుడంతా లేదు. సో వాళ్ళకి ఈ టైం అంటూనే అక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడన్నా ఎగ్జామ్ రాయనండి, ఎప్పుడన్నా ఏమన్నా కానివ్వండి, వాళ్ళు తప్పకుండా పాస్ అవుతారు, మంచి టైంలోనే వెళ్తారు, ఇది అవుతారు. దానికి టైం అంటూ లేదు, ముహూర్తం అంటూ లేదు. ఎప్పుడు ఆయన స్వర్గస్థులు అయ్యారండి? ఓహో, కొద్ది శాంతులు చేయాలండి. ఎందుకండి పాపం, ఆయన జీవితాంతం పూజలు పునస్కారాలు అన్ని చేసి, ఆయన టైం ఎప్పుడు రాసి పెట్టుందో ఆ పరమేశ్వరుడు ఎప్పుడు చాలు రా ఇంకా అన్నారు, అప్పుడు ఆయన వెళ్ళారు. మన వాళ్ళు ఇంకా దాన్ని తీసుకొని ఇది టైం బాగాలేదు అనేసి ఇక ఏదో హోమాలు, శాంతి హోమాలు అన్ని చేపిస్తారు. అదే ఇలాంటి మనిషికి ఒక్కసారి ఆత్మ గనక వెళ్ళిందంటే ఆయన బాధ్యత తీరిపోయిందండి. ఇంకా మంచిదే, ప్రతి మూమెంట్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. అది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. సో ఇక్కడ కృష్ణుడు ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేస్తున్నాడు. మార్కెటింగ్ అంటే తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు, అమ్మడం. కృష్ణుడు మనకు కొన్ని ప్యాకేజీలు అమ్ముతున్నాడు. చూద్దాం అది ఏందో, ఒక్కసారి చూడండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం.
ఓ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నానంటే, నీకు నేను ఏది చేస్తే ఈజీగా ఇది అవుతుందని చెప్పాను కదా, నేను నీకు ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఇస్తున్నాను. ఆయన సూట్ కేసు ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్స్ అన్ని మనకి చూపిస్తాను. కృష్ణ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ ఆయన బ్రాండ్ అనమాట. ఇది 9 ప్రోడక్ట్లు అమ్ముతున్నారు ఆయన. ఒకటి దీన్ని ఆయన ఏమని పిలుస్తారంటే నవవిధ భక్తి. 9 రకాల భక్తులు. భక్తి ప్రపత్తులు ఉండేది 9 రకాలు ఉంటాయి. దాంట్లో నీకు ఏది కావాలో తీసుకో, నో ప్రాబ్లం. ఫస్ట్ది శ్రవణం అంటే వినడం. వింటే చాలు, తరించిపోతాడు. నేను చెప్పాను కదండి అప్పుడు, పరీక్షిత్ మహారాజు సుఖముని చేత విని భాగవతం వెళ్ళిపోయాడు. రెండోది కీర్తనం, జపం చేస్తూ. మనం ఒకవేళ జపం చేయలేకపోయినా కనీసం ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది కదండి. ఆ కరెంట్లో పెట్టేస్తే హరే రామ హరే కృష్ణనో లేకపోతే ఓం నమ శివాయనో వస్తూ ఉంటుంది. వింటూ ఉండండి చాలు. కీర్తనం, పాట పాడడం, అదే స్మరణ చేయడం. మూడోది స్మరణం. స్మరణం అంటే గుర్తుపెట్టుకోవడం. మనశ్శాంతిగా కూర్చొని గుర్తుపెట్టు. ఆ దొంగ కృష్ణుడు వెన్నని ఎలా దొంగలించాడు కదా, అలాగే తీపి గుర్తుల్లాగా ఇచ్చేసుకుంటూ ఉండడం. పాదసేవనం, ఆయన పాదాలకి మనం ఇచ్చేసుకుని భక్తి ప్రపత్తులతో ఉండడం. అదంతా ఎవరు చేస్తారు, ఏం చేస్తారని ముందు అధ్యాయాల్లో వస్తాయండి. అర్చనం, షోడోపచారాల్లో ఇది ఒకటి. అర్చన చేయడం, గుడికి వెళ్ళి స్వామికి అర్చన చేయడం. వందనం, నమస్కారం చేయడం. ఈ నమస్కారం చేయడం ఇది ఒక పక్క భక్త్యా అని అనుకుంటాం. వామ్మో, ఈ నమస్కారం మీద పెద్దవాళ్ళు పండితులు ఎంత పెద్ద ఇది రాశారు, వ్యాఖ్యానం చెప్తారంటే చెప్పలేనండి. ఇలా పెడితే ఒక అర్థం, ఇలా పెడితే ఒక అర్థం, సాష్టాంగ నమస్కారం చేస్తే ఒక అర్థం, ప్రణిపాతం చేస్తే ఒక అర్థం. ఆ దేవుడికి ప్రణిపాతం చేస్తారు, దేవుడి గురువులకి ఎస్పెషల్. ఎంత దానికి మంచిదో తెలుసా అండి. అదొకటి. దాస్యం, ఆంజనేయ స్వామి భక్తుడు. బంటు, దాస్యం అంటే బంటు, ఒక సేవకుడు. సాఖ్యం, ప్రియుడు, ప్రియతమ, ప్రియుడు, లవర్స్. లాస్ట్ ఆత్మనివేదనం, ఇది నాది కాదు నీదే, నీవే నాలో ఉన్నావు, నాదే నీది. ఫైనల్, లాస్ట్. సో ఇది ఈ 9 రకాల ప్యాకేజీలు పెట్టాడు మన ముందర. నీకు ఏది కావాలో తీసుకో, సెలెక్ట్ చేసుకో. కానీ ఆయన ఛాయిస్ ఒకటి ఉంది. ఏది? కీర్తనం. హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ఉన్నావా? ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ. అంతే. ఆయన ఫేవరెట్ ఇది. అది ఆయన అప్పుడే చెప్పారు, ఇది నా ఒపీనియన్, నీకు ఇన్ని ప్యాకేజీలు ఇస్తున్నాను, ఇది బెస్ట్ ప్యాకేజ్, నేను ఎక్కువ లైక్ చేసేది ఇది, నువ్వు తీసుకుంటే తీసుకో, చాలా ఈజీ, బెస్ట్. ఆయన చాలా మార్కెటింగ్ మనిషి అండి, భలే మాట్లాడతాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత మాటలు మాట్లాడుతున్నారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే విషయం అండి, ఈ కలియుగంలో మనము కేవలం జపం, కళ్ళు మూసుకొని జపం చేయడం, లేకపోతే పని చేసుకుంటూ జపం చేయడం, అది చేస్తుంటే మళ్ళీ చూడండి, ప్రతి అధ్యాయంలోనూ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇదే చెప్తున్నాడు. జపం చేయి, జపం చేయి, జపం చేయి. జపం చేస్తే నీకు 2 అనుకూలాలు, 2, ఎక్కువేం కాదు, 2 గుర్తుపెట్టుకో. ఒకటి, ఇప్పుడు ఉండే నీ భౌతిక ప్రపంచంలో, నీ భౌతిక శరీరంతో నీకు అన్ని మంచిదే జరుగుతుంది, తప్పు చేయవు. ఈ బుర్ర పని చేయదు, ఈ బుర్ర పని చేస్తుంది, మంచిది అవుతుంది. ఇటు ఎదవది దొంగ బుర్ర, ఇది చెడ్డది, ఇది మంచిది, అది పని చేస్తుంది. అంటే ఇదంటే ఇదే కదండి నేను చెప్తున్నది. లోపల అపరిచితుడు ఉన్నాడు కదా, వాడు రాడు. 2, ఈ అలవాటు అయ్యి లాస్ట్ లో ఆ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కృష్ణ అని పిలవడము, రామ అని పిలవడము, పరమేశ్వర అని పిలవడము, ఏదో నీకు అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అనుకుంటే రామ కృష్ణ గోవింద అని అనుకుంటూ ఉండే, అబ్బా రామా అంటాం. జనరల్ గా మనం ఏమంటాం, అబ్బా అమ్మా అంటాం కదండి. ఇప్పుడు చూడండి, అది అభూత పదం అలా వచ్చేస్తుంది. అలానే ఆ ఫైనల్ పరీక్షలో మరణం సంభవించేటప్పుడు కొన్ని వేల తేళ్లు కుడుతున్నట్టు అనిపిస్తుందంట ఆ జీవుడికి. ఎంత బాధపడతాడో. ఆ టైంలో మనకి ఇదంతా గుర్తురాదు. సో ఇప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఎలాగైతే గుర్తొచ్చిందో అప్పుడు కూడా అలానే గుర్తు వస్తుంది. అబ్బా కృష్ణ అని అంటాడు. బయట చెప్పుకోకపోవచ్చు, మాట పడిపోయి ఉంటుంది, మాట పడిపోతుంది, కళ్ళు కనపడదు, ఇది కాదు ఏమో, కానీ మనసులో అనుకుంటుంటాడు కృష్ణ కృష్ణ గోవిందా అంటుంటాడు. అంతే.
చాలు, పాస్. అది ఆయన చెప్పేది. ఈ జపం అనేది చెప్పారు, జపం చెయ్యి, చాంటింగ్ అంటే జపం చేస్తూ ఉండు, హరే రామ హరే కృష్ణ. అది కలియుగంలో ఇది ఒకటే ముక్తి యోగం మార్గం లాస్ట్. కానీ ఈ జపానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అది మన ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ వాళ్ళు చెప్పారనమాట. ఈ బీడ్స్ ఉంటాయి కదండి, ఇది దాన్ని పెట్టుకొని మాల, జపమాల అది పెట్టుకొని చేయండి, 108 సార్లు చేయండి, రోజు కనీసం 108 సార్లు చేయండి అని చెప్తుంటారు. మంచిది. ఆ 108 ఎందుకని మనం ఒకసారి మనం మాట్లాడుకుందాం. అది సో ఇక్కడ ఏం రాస్తుందంటే, సింప్లీ బై చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ వన్ క్యాన్ అబ్టైన్ ద ఫ్రీడమ్ ఫ్రమ్. అదే ఎప్పుడు చెప్పింది అదే, ఇక దీంట్లో మళ్ళీ స్పెషల్గా ఏం లేదు. సో ఇప్పుడు మనం ఒక ప్రామిస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు అమ్మేస్తున్నాను భగవద్గీత. మంచిదే కదండి అమ్మడం, నేను చెప్పడం. సో ఈ రోజు నుంచి మనందరం ఈ కృష్ణ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు చదవాల్సిందే, ధ్యానం చేయాల్సిందే, మీ జీవితాలు బాగుపడాల్సిందే. మీ జీవితంలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్, కష్టం ఏమొచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ దురితం ఎలా ఉన్నా మీకు అది మంచిదే, మంచి మార్గాన్ని చూపించాలి పరమాత్ముడు, ఇచ్చేయాలి. దానికి ఒకటే మందు, హరే కృష్ణ మందు, హరే రామ హరే కృష్ణ. వాళ్ళు ఆ పరమాత్ముడే చెప్పాడండి, ఎవరో చెప్పలేదు, పరమాత్ముడే చెప్పాడు. ఆ పరమేశ్వరుడే చెప్పాడు, శ్రీరామ రామ రామేతి. ఆయనే తలుచుకుంటుంటారు రాముని. ఆ రామ శబ్దంలో అంత పవర్ ఉంది మీకు. మనం ఫస్ట్ క్వశ్చన్ అదే కదండి మనది. సో దయచేసి ఇది ప్రాక్టీస్ చేయండి ఈ రోజు ముందు. హరే కృష్ణ మహామంత్రం మీకు తెలుసు, ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నాం. చూడండి, హరే కృష్ణ హరే కృష్ణ. ఇక్కడ ఒకడు అడిగారండి నన్ను, జనరల్ గా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే కదా. వీళ్ళేంటి ఫస్ట్ వాళ్ళు కృష్ణ ఏంటంటే వాడు కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి బుద్ధ అన్నారు అంతే. ఇప్పుడు అగరబత్తులు 2 పెట్టాలా 3 పెట్టాలా, దీపం 2 వెలిగించాలా 3 ఒత్తులతో వెలిగించాలా, ఇలాంటి వింత విచిత్రమైన ప్రశ్నలు వేసి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అవసరం లేదు. వాళ్ళు కృష్ణ భక్తులు, ఇస్కాన్ అనేది కృష్ణుడిది పాపం. ఆయన భగవద్గీత, కృష్ణుడు ఎవరండి? రాముడే కదండి, ఆయనే కదండి. ఆంజనేయ స్వామి వచ్చి కృష్ణుడితో యుద్ధం చేసినప్పుడు చక్కని చూపిస్తారు కదా, నేనే రా బాబు రాముడు అనేసి. అంతా ఒకటే. సో మీరు హరే రామనే చెప్పండి. ఒకవేళ అలా కనుక కాకపోతే మీకు అలా ఇష్టం అనుకుంటే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ, ఇది చదవండి, చాలా మంచిది. సో దీంతో మనం ఆఖరికి వచ్చేసామండి. సో ఈ అధ్యాయంలో మనం చాలా ముఖ్యమైనది కృష్ణ పరమాత్ముడు. చూసారా, ఒక్క ప్రశ్న అడిగాడు అర్జునుడు ఈ అధ్యాయంలో. మొదట ఆ ఒక్క ప్రశ్నకి ఎన్ని సమాధానాలు, ఎన్ని చెప్పారు. సో దేవుడి దయ వల్ల మీ అందరూ ఓపికగా ఈ తారక బ్రహ్మ యోగాన్ని మనం కూర్చొని విన్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలతో మళ్ళీ 8 గంటల రేపు రాత్రి కలుసుకుంటాం. అంతవరకు సెలవండి. నమస్కారం. హరే కృష్ణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.